జాగ్రత్త ग्रंथ को खोले और वचन को ध्यान से सुनेंगे। ఈ రోజు మనము आज के दिन देखिए యేసు ప్రభు యొక్క మరి సహోదరుడైనటువంటి యోధ రాసినటువంటి పత్రికని మనము ధ్యానిద్దాం। आज हम यीशु का जो भाई है यहूदा उसकी लिखी हुई पत्रिका को हम ध्यान करेंगे। ఇక్కడ ఈ యోధ యేసు ప్రభు యొక్క శిష్యుడు, యేసు ప్రభు యొక్క సహోదరుడు। ये यहूदा जो है यीशु मसीह का भाई है। అంటే మరియమ్మ యేసు ప్రభు పుట్టిన తర్వాత వివాహం చేసుకుంటే పుట్టినటువంటి మరి పిల్లలు వీళ్ళు। तो मरियम जो यीशु मसीह को पैदा किया उसके बाद उनकी शादी हुई थी, तब ये बच्चे पैदा हुआ था। వీరు కూడా ఒకప్పుడు యేసు ప్రభుని నమ్మలేదు, ये लोग भी एक समय मसीह पर भरोसा नहीं रखा था, విశ్వాసం ఉంచలేదు। विश्वास भी नहीं रखा। యేసు ప్రభుకి మరి యేసు ప్రభుని కూడా ఎదిరించారు వీళ్ళు। यीशु मसीह का खिलाफ भी बोलने लगे। తన విశ్వాసాన్ని పరీక్షించుకోమని చెప్పారు। यीशु को ही बोला तो अपना विश्वास को परखो। నిజంగా అలాంటి వాళ్ళు యేసు ప్రభు సిలువలో చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత నిజంగా వాళ్ళందరూ కూడా సహోదరులు రక్షించబడ్డారు। लेकिन यीशु मसीह मृत्यु हो गया, कब्र में रखा हुआ गया और तीसरे दिन जी उठने के बाद उनके जितने छोटे भाई लोग थे वो सबके सब यीशु मसीह पर विश्वास किया। నిజంగా ఈయన దేవుని కుమారుడు, దేవుడు పంపించినటువంటి మరి దేవుని యొక్క కుమారుడిని నమ్మారు। ये भी विश्वास किया यीशु सच्ची में परमेश्वर का पुत्र है और परमेश्वर की ओर से ही भेजा गया है। ఎప్పుడు ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచి ఆయన మహిమలోకి వెళుతున్నాడని ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మారు వీళ్ళు। कब उन्होंने विश्वास किया? जब यीशु मसीह की मृत्यु हुआ था और कब्र में रखा गया था और तीसरे दिन जी उठा और स्वर्गारोहण हो रहे थे, उस वक्त उन्होंने भरोसा किया। ఇది ఒక నిజంగా ప్రమాణం, एक सच में प्रमाण करने वाला बात है। నిజంగా యేసు ప్రభు దేవుని కుమారుడు అంటానికి ఒక మంచి ఒక ప్రమాణం అన్నమాట ఇది। तो सच्ची में यीशु मसीह परमेश्वर का पुत्र ही है, ये बताने के लिए साबित करने वाला विषय है ये। అందుకే इसलिए ఇతను ఉత్సాహంగా విశ్వాసం కొరకు పోరాడిన వ్యక్తి इसलिए यहूदा जो है विश्वास के विषय में बड़े उत्साह से मुकाबला किया है। చూడండి देखिए ఇక్కడ 1వ అధ్యాయము, अब यहाँ पे तो एक अध्याय है यहूदा की पत्रिका, 1వ అధ్యాయము पहली अध्याय 3వ వచనములో, इसमें तीसरी वचन में ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయాలని ఉత్సాహం కలిగి ఉన్నాను అంటున్నారు। చూడండి यहाँ पे लिखा है, हे प्रियो, जबकि तुम्हें उस उद्धार के विषय में लिखने में अत्यंत परिश्रम से प्रयत्न कर रहा था। అంటే రక్షణ గురించి మీకు రాయాలని ఉత్సాహం కలిగిందంట। तो उद्धार के विषय में लिखने के लिए वो यत्न कर रहा हूँ करके बोलता అంటే है। ఒక కార్యములో ఈయన ముందుకు నడవటానికి ఉత్సాహం చూపించాడు। यानी कि एक कार्य में आगे बढ़ने के लिए बड़ी वो मन दिखाया है। ఈ యొక్క సువార్తని మరి అనేక మందికి అందించాలని ఈ పత్రికని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాయించాడు। ये सुसमाचार बहुतों तक पहुंचाने के लिए पवित्र आत्मा परमेश्वर यहूदा के द्वारा ये पत्र लिखवाई। ఇక్కడ ఏమంటాడంటే, और क्या कहता है? కానీ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని ఏడుకుంటూ మీకు రాయటం అవసరమని నాకు తోచింది। तो मैंने तुम्हें ये समझाना अवश्य जाना कि उस विश्वास के लिए पूरा यत्न करो जो पवित्र लोगों को एक ही बार सौंपा गया था। ఇది బోధ, ये एक संदेश है। మనకి పరిశుద్ధులకు అప్పచెప్పాడు ఈ బోధని। ये संदेश जो है पवित्र लोगों के लिए सौंप दिया गया था। ఎవరు ఈ పరిశుద్ధులు అంటే, कौन है ये पवित्र యేసు लोग? ప్రభు తోటి 3.5 సంవత్సరాలు ఉన్న పరిశుద్ధులు, मसीह यीशु के साथ 3.5 वर्ष रहा था ये पवित्र जन। ఆయన తోటి ఆయన అద్భుత కార్యాలు చమత్కారాలు చూసి ఆయన మాట్లాడిన మాటలు విన్నటువంటి వాళ్ళు, उनके साथ रहा, उनकी बातों को सुना, उनके हाथों के द्वारा होने वाला अद्भुत कार्यों को देखा బాప్తిసాలు తీసుకుని और उन्होंने बपतिस्मा लिया నిజమైనటువంటి జీవం కలిగిన దేవుని కుమారుడు నీవే అని సాక్ష్యం చెప్పిన వాళ్ళు, और ये भी गवाही दिया था उन्होंने, तू ही जीवित परमेश्वर का पुत्र है। అలాంటి వాళ్ళు इस तरह के लोग
ఆ సువార్తను అందుకుని उस सुसमाचार को ఆ पाकर సువార్తని ప్రపంచాలకు అందించారు. इस सुसमाचार को दुनिया भर फैला दिया. ఎక్కడెక్కడికైతే వీళ్ళు వెళ్ళి యేసుని గురించి చెప్పారో जहाँ जहाँ जाके लोग मसीह के बारे में बताया था, మరలా ఉత్తరాలు రాసి వాళ్ళకి అందించారు. फिर से पत्र लिख कर उन तक सुसमाचार पहुंचाया. అంటే వీళ్ళల్లో ఆత్మల భారం ఉంది. यानी कि इनके अंदर आत्माओं का बोझ था. ఆత్మల భారం ఉంది. బోధ అందుకున్న వారి దగ్గర ఆత్మల భారం ఉంది. जो भी संदेश पाया है उन्होंने उसके प्रति उनके अंदर आत्मिक बोझ था. ఈ బైబిల్లో రాయబడినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మన జీవితాలకి మరి సాదృశ్యంగా इस बाइबल ग्रंथ में लिखी गई हर एक विषय हमारी जिंदगी के लिए एक सादृश्य है. మనం కూడా ఈ యొక్క బోధ నిమిత్తమై పట్టబడి ఈ బోధన అనేక మందికి మీ చుట్టుపక్కల ఉన్న వారికి అందించాలి. हमारे भी कर्तव्य बनता है कि क्योंकि हम इस संदेश के द्वारा पकड़े गए हैं तो हम भी इस सुसमाचार को बहुतों तक पहुंचाना మీరు है. అద్భుతాలు రుచి చూశారు. क्योंकि आपने अद्भुत कार्यों को चक्कर देखा. మీరు అద్భుతాలు రుచి చూశారు. अद्भुत कार्यों को चक्कर देखा. అనేక మందికి ఇంకా అవసరమైన వాళ్ళు ఉన్నారు. तो और भी ऐसी जरूरतमंद लोग हैं. మీరు సాక్ష్యం కొరకే దేవుడు మీకు అద్భుతాలు చేశాడు. आपकी जिंदगी में परमेश्वर ने गवाही की खातिर ही अद्भुत कार्य అది మీ किया. దగ్గర ఉంచుకోవడానికి కాదు, वो केवल आपके पास रख छोड़ने के लिए नहीं అది है, ఇతరులకు అందించాలి. वो दूसरों तक पहुंचाना है. ఎందుకంటే क्योंकि దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి, परमेश्वर ने आपको आशीष दिया है, ఆ బోధ మీకు అందింది కాబట్టి, संदेश आपको मिल चुका ఆ है, అద్భుత కార్యాలు మీకు చేశాడు కాబట్టి अद्भुत कार्य आपकी जिंदगी में किया మీరు है. ఇతరులకు చెప్పాల్సిన వారుగా इसलिए ఉన్నారు. आप दूसरों को बताने वाला होना चाहिए. అందుకే యేసయ్య ఒకసారి అన్నాడు, इसलिए यीशु ने एक बार कहा నేను था, ఇచ్చినటువంటి నాణ్యాలను వ్యాపారం చేయలేదు అన్నాడు. तो मैंने जो तोड़े दिए थे उसके द्वारा तूने व्यापार नहीं किया करके నువ్వు बोलता వ్యాపారం है. చేయలేదు అన్నాడు. तूने व्यापार नहीं किया. వ్యాపారం అంటే అర్థం ఏంటండి? व्यापार का मतलब क्या है? తన దగ్గర ఉన్న దాన్ని जो उसके पास है పెట్టుబడి పెట్టి तो उसको लगाकर ఇంకా ఇంకా ఆ ధనాన్ని పెంచుకుంటాడు. और भी उस धन को बढ़ाते जाना है. నీ దగ్గర నా దగ్గర ఉంది ఏంటి తెలుసా? आपके पास और मेरे पास क्या चीजें पता है? ప్రభు యొక్క సువార్త బోధ, प्रभु का सुसमाचार का संदेश, బోధ. वो संदेश. ఆది అపోస్తులు प्रेरित लोग ఆ బోధ అందుకుని उस संदेश को पाया, వాళ్ళు మెదలకుండా वो కూర్చోలేదండి. चुप्पी सादा नहीं बैठा. ఆ బోధ అనేక మందికి పంచారండి. तो संदेश कई लोगों के साथ बांट दिया, ప్రపంచాలకు పంచారండి. दुनिया भर में लेके गया. నీవు నేను ఆ బోధ అందుకున్నావు. हम भी उस संदेश को पा लिया నీ है. చుట్టుపక్కల కనీసం ఒక్క మాట అని చెప్తున్నావా? क्या आप आपके अगल बगल के लोगों को कम से कम एक बात बता पाते हैं? నీకు తెలిసిన వారికి ఒక్క మాట అని చెప్పి చర్చకి తీసుకొస్తున్నావా? आप जिनको जानते हैं उनको एक बात भी कम से कम बता कर ला पाते चर्च में? నీకు చేసిన అద్భుతాల గురించి ఎవరికన్నా పంచుకుంటున్నావా? आपकी जिंदगी में जो अद्भुत कार्य किए हैं आप किसी से बांटते हो? చాలా మంది క్రైస్తవులు बहुत सारे ईसाई लोग అద్భుత దేవుడు అయ్యా, ఆశ్చర్యకరి దేవుడు అయ్యా, అద్భుతాలు చేసేవయ్యా, అది చేసేవయ్యా, మా అవసరాలు తీర్చేవని చెప్పుకుంటానే ఉంటారు. కానీ कई सारे ईसाई लोग ये तो बोलते रहते हैं आप तो अद्भुत कार्य करने वाला, आश्चर्य कार्य करने वाला परमेश्वर हमारी जिंदगी में कई सारे अद्भुत कार्य किया बोलते हैं. నోటి నుంచి ఒక్క మాట అన్న ఇతరులకు చెప్పడానికి వచ్చుద్దా? अपने मुंह खोलकर दूसरों को बताने के लिए एक लफ्ज भी नहीं निकलते. నువ్వు మహింపరచు దేవుణ్ణి आप परमेश्वर का महिमा करो క్రియారూపంగా. कार्य सहित. నువ్వు స్తుతిస్తున్నావు, బాగానే ఉంది. आप अपने आप में तो स्तुति कर रहे, अच्छी बात है. నువ్వు స్తుతిస్తున్నావు, బాగానే आप तो ఉంది. स्तुति कर रहे, अच्छी నువ్వు बात है. ప్రార్థన చేస్తున్నావు, బాగానే आप ఉంది. प्रार्थना भी कर रहे, ये भी अच्छा है. నువ్వు వింటున్నావు, బాగానే आप ఉంది. सुन रहे, ये भी सही है. మరి వినని వాళ్ళు చాలా మంది ఉన్నారు, मगर ना सुनने वाला कई सारे लोग हैं, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. अनजान लोग बहुत सारे लोग మరి हैं. వాళ్ళకి ఎవరు చెప్తారు? तो फिर उन्हें कौन बताएगा? నీ కాలనీలో నువ్వే చెప్పాలి. आपके कालने में आपको ही बताना ఎవరి पड़ेगा. కాలనీలో వాళ్లే చెప్పాలి. आपने अपने कालने में अपना बताना पड़ेगा. దేవుడు నీకు అక్కడ ఉంచాడు. परमेश्वर ने आपको इसलिए वहाँ रखा है, దేవుడు అక్కడ ఉంచాడు, वहाँ इसलिए रखा है, అన్ని జనుల మధ్యలో ఉంచాడు. अन्य जाति के बीच में रखा, నామకార్థ క్రైస్తవులు, नाम मात्र मसीह लोगों के అల్ప बीच में, విశ్వాసులు, अल्प विश्वासी के बीच అవిశ్వాసులు में, अविश्वासियों వాళ్ళ के बीच మధ్యలో में, ఉంచాడు. उनके बीच में आपको इसलिए रखा है. ఎందుకో తెలుసా? क्यों पता है? నీకు జరిగింది ఇతరులకు చెప్పమని. आपकी जिंदगी में जो कार्य हुआ दूसरों से बांटने के నువ్వు लिए ప్రార్థన చేసుకో, आप प्रार्थना करो, ప్రార్థన చేసుకో. प्रार्थना करो. आप ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడు. प्रार्थना में परमेश्वर बात करता है. నిజంగా నువ్వు గనక ఆత్మలో, నేను గనక ఆత్మలో ప్రార్థన చేస్తే अगर आप और हम आत्मा में प्रार्थना करेगा तो ఆయన ఏమేమనుకున్నాడో అవన్నీ మనతో మాట్లాడతాడు. वो जो सोचा था परमेश्वर वो सारी बातों को लेकर हमसे बात करेगा. మనం ఆత్మలో గనక ప్రార్థన చేయకపోతే, अगर हम आत्मा में प्रार्थना नहीं करेंगे, కేవలం అన్నాడు హిందీలో బకబక కనిలే వాళ్ళ ఏమన్నాడు, అది తెలుగులో అంటాడు. తెలుగులో ఏమంటాడంటే కేవలం నువ్వు, హిందీలో అంటాడు బకబక్ కర్నే వాళ్ళే అంటాడు. అంటే ఎక్కువ మాట్లాడేవాళ్లే, శబ్దాలు ఇచ్చేవాళ్లే. तो केवल आप बकबक करने वाले हैं, ज्यादा बोलने वाले हैं करके बोलता है. దేవుని
అక్కడ ప్రయోజనం లేదు, वहाँ परमेश्वर का कोई फायदा नहीं है, దేవుని ప్రయోజనం లేదు. कोई फायदा नहीं है. కాబట్టి इसलिए మరి కనీసం ప్రభు యొక్క బోధ అంటే అందుకే అంటున్నాడు ఇక్కడ, इसलिए कहता है మీకు ఇచ్చిన బోధ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని ఏడుకుంటూ మీకు రాయటం అవసరమని నాకు తోచింది అంటాడు. आपको जो संदेश मिला है उसकी प्रति मुकाबला करने के लिए आपसे विनती करते हुए लिखता हूँ करके बोलता है. భక్తిహీనుల భక్తి అంట 15వ వచనంలో అందరికీ తీర్పు తీర్చడానికి భక్తిహీనులంతా భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి అంటాడు. భక్తిహీనుల క్రియలని గూర్చి यहाँ पे लिखा है 15 वचन में कि सबका न्याय करे और सब भक्तिहीनों को उनकी अभक्ति के सब कामों के विषय में, यानी कि भक्तिहीन लोगों के बारे में. భక్తిహీనులంతా భక్తిహీనంగా చేసిన వారి భక్తి, और जो भक्तिहीन लोगों ने अभक्ति के साथ जो का भक्ति किया है, భక్తిహీనులైన పాపులు. और भक्तिहीन जो पापी थे, ఏమంటున్నాడు? क्या कहता है? భక్తిహీనులైన పాపులు అంటున్నాడు. भक्तिहीन पापियों करके लिखा है. నేను ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बताया था, భక్తి అనేది హీనంగా ఉంది మనలో. भक्ति जो है हमारे अंदर हीन दशा में है. భక్తి లేదని అంటలా, भक्ति है ही नहीं करके नहीं बोल रहे, భక్తి ఉంది, भक्ति तो है, మనం క్రైస్తవులమే, हम ईसाई है. కానీ భక్తి హీనంగా ఉంది. ये भक्ति जो है बड़ी हीन दशा में है, కార్య రూపంలో లేదు ఈ భక్తి. कार्य रूप में नहीं है ये भक्ति. అందుకే అంటాను, इसलिए कहता हूँ ప్రపంచంలో క్రైస్తవులందరూ స్తుతించేవారుగానే ఉంటున్నారు, दुनिया भर के ईसाई लोग केवल परमेश्वर की स्तुति करने वाले ही बन వినేవాళ్ళుగానే रहे, ఉంటున్నారు, केवल सुनने वाला बन रहे, ఆయన అద్భుతాలను సవిచూసిన వారుగానే उनके ఉంటున్నారు. अद्भुत कार्यों को देखा है उसी में तृप्त ఇక है. ఇంతవరకు జాలే అనుకుంటున్నారు, इतना काफी है करके सोचते हैं, ఇక మనం ముందుకెళ్లే పని లేదు और అనుకుంటున్నారు. आगे जाने की आवश्यकता नहीं है सोचते हैं. దేవుణ్ణి అయితే మీరు మహిమపరుస్తున్నారు, परमेश्वर को तो आप महिमा करते కానీ हो, ప్రభు అంటాడు ఇంతవరకు కాదు, लेकिन प्रभु कहता है यहाँ तक नहीं चलेगा. నీకు చేసిన దాన్ని ఇతరులకు చెప్పు. आपसे जो आपको जो किया है वो दूसरों से बांटो. చాలా మంది ఆశాహీనులు ఉన్నారు, कई सारे आशाहीन लोग हैं, ఆశాహీనులు ఉన్నారు, आशाहीन लोग हैं, నరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. तो टूटे हुए पीसे हुए लोग हैं, వాళ్ళకు నువ్వు ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలి. उनको एक उत्साह बढ़ाना है. అందుకే అంటాడు, इसलिए कहता है, దేవుడు అంటాడు లే పంచేయి, इसलिए कहता है उठ और काम कर, పంచేయి. काम कर. యేసుప్రభుల వారు मसीह यीशु కోత విస్తారంగా ఉందంట, उन्होंने कहा था कटनी तो बहुत ज्यादा है పనివాళ్ళు లేరంట. और मजदूर नहीं है बोलता है. నీ కాలనీలో ఎంతో మంది దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు, आपकी काले में कई सारे लोग हैं जो ईश्वर को नहीं जानते, ఎంతో మంది అనారోగ్యులు ఉన్నారు, कई सारे बीमारी लोग हैं, ఎవరు వచ్చి మాకు సహాయం చేస్తారనే వాళ్ళు ఉన్నారు. इतना ऐसे भी लोग हैं कोई आके हमारे मदद करे करके इंतजार कर रहे हैं, వాళ్ళు ముందుకు రారు, वो तो खुद आगे नहीं आते వాళ్ళకి తెలియదు, क्योंकि वो नहीं जानते, సాతాను వాళ్ళని రానీడు. शैतान उनको आने भी नहीं కానీ देता, మనలో దేవుని ఆత్మ ఉంది, लेकिन हमारे अंदर परमेश्वर की आत्मा మనం వెళ్ళాలి. हम जाना है, వాళ్ళ అవసరతల్లో మనం జ్వరపడాలి, उनकी जरूरतों में हमें प्रवेश करना है, మనం జ్వరపడాలి. हम उनके जरूरत में प्रवेश करना है. అందుకే इसलिए సమరయ స్త్రీ తోటి యేసు ప్రభు కొన్ని గంటలు మాట్లాడాడు. सामने स्त्री से यीशु मसीह ने कई घंटे बात किया. ఈ లోపు ఆహారం కోసం వెళ్ళిన శిష్యులు వచ్చారు, इस बीच में जो भोजन वस्तु के लिए गए थे वो चेले भी लौट के आ गए, ఆహారం కోసం తెచ్చారు ఆహారం. वो भोजन लेके भी आ गया. అప్పుడు అడిగారు, అయ్యా నువ్వు భోజనం చెయ్యని. तो उन्होंने कहा था कि खाने के लिए, నా ఆహారం పూర్తయిపోయింది. उन्होंने कहा मेरा भोजन हो चुका है. ఆయనకి ఆకలి నిజంగానే అయ్యింది, अब भोजन तो भूख तो उनको सच्चे में लगा है, ఆయన శరీరంలో ఉన్నాడు, क्योंकि वो शरीर में है, ప్రకృతిలో ఉన్నాడు, क्योंकि और प्रकृति में భూమి మీద ఉన్నాడు, भूमि में ఆకలి అయ్యింది. उनको भूख लगा కానీ है. ఈ స్త్రీతో మాట్లాడిన తర్వాత దేవుని సువార్త అందించాక ఆకలి చచ్చిపోయి ఆ స్త్రీని రక్షించాలన్న తృప్తి వచ్చేసి, तो यहाँ स्त्री से बात करने के बाद पहले तो भूख लगा होगा, मगर उस स्त्री से बात करने के बाद उनकी आत्मा बचाने को लेकर वो तृप्त हो गया, इसलिए वो अपना भूख को भी भूल गया है. సిలువలో కూడా ఆయన దాహం కొని దప్పికొని ఉన్నాను అన్నాడు. क्रूस में भी कहा था मैं प्यासा हूँ, దప్పికొని ఉన్నాను, मैं प्यासा हूँ बोला. రెండు దప్పికలు అనుకోవచ్చు, दो तरह के प्यास करके समझ శరీరంలో सकते ఉన్నాడు కానీ हैं. शरीर में तो है, ఆయనకు దాహం కూడా వేసి ఉంటది. इसलिए प्यासा लगा होगा. प्यास ఆత్మీయంగా చూస్తే आत्मिक तौर पर देखेगा ఆయన దాహము ఆయన ఆకలి उनके भूख और प्यास. అంటాడు మార్కు సువార్తలో, मरकुस सुसमाचार అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త అంచా నేను వచ్చాను అన్నాడు. कहता है समीप के आसपास के बस्तियों में जाकर सुसमाचार सुनाने के लिए मैं आया हूँ बोलता है. కాబట్టి ప్రియులారా इसलिए प्रियो మనం పని చేయాలి, हमें काम करना है, క్రైస్తవులు పని చేయాలి. ईसाई लोग काम करना है, ఇంట్లో కూర్చుంటున్నాం, घरों में बैठते हैं, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, अक्सर नौकरी करते हैं, చక్కగా డబ్బు సంపాదించుకుంటున్నాం, पैसे भी कमाते हैं, పిల్లల్ని చదివించుకుంటున్నాం, बच्चों को पढ़ाते हैं, అద్భుత కార్యాలు చూస్తున్నాం, अद्भुत कार्यों को देखते हैं, కాసేపు శుద్ధించుకుంటున్నాం, थोड़ी देर स्तुति करते हैं, కాసేపు ప్రార్థన थोड़ी देर చేసుకుంటున్నాం, प्रार्थना करते हैं, టీవీలో చూస్తున్నారు, टीवी में भी देखते हैं. అంతవరకే. बस इतना काफी समझते हैं. అంతకు కాదు ప్రభు మనల్ని ఎన్నుకుంది, इतना तक के लिए प्रभु नहीं चुना हमें, అంతకు కాదు ప్రభు మనం ఎన్నుకుంది. केवल इसी काम के लिए नहीं चुना ప్రభు हमें. సన్నిధికి
మనుషుల్ని తీసుకురావాలి. प्रभु के सम्मुख में लोगों को बटोर कर लाना है. ఆత్మల భారం కలిగి ఉండాలి. आत्माओं का बोझ होनी चाहिए. నశించున్న ఆత్మల భారం కలిగి नाश होने वाले लोगों के प्रति ఎప్పుడు बोझ होनी వస్తుందంటే నువ్వు चाहिए. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు నీకు బోధిస్తాడు. तो ये विचार आपको कब आएगा? जब आत्मा में होकर आप प्रार्थना करने से రండి. आपको संदेश देगा प्रभु. యోధ ఉంది ఒక అధ్యాయము, यहूदा पत्र तो एक ही अध्याय है. 20వ వచనం గనక మనం చదివితే, इसमें वचन 20 पड़ेगा तो, ప్రియులారా అతి పరిశుద్ధమైన మీ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. पर हे प्रियो, तुम अपने अति पवित्र विश्वास में उन्नति करते हुए और पवित्र आत्मा में प्रार्थना करते हुए करके लिखा है. ఏమంటున్నాడు? क्या कहता है? ప్రియులారా हे प्रियो, అతి పరిశుద్ధమైన మీ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ, कहता है तुम अपने अति पवित्र विश्वास में उन्नति करते हुए. మీరు దిగజారిపోకూడదు. आप कमजोर नहीं पड़ना है. మీరు దిగజారిపోకూడదు. आप कमजोर नहीं पड़ना है. మీరేం చేయాలి? आपको क्या करना మీరు होगा? బలంగా ఎదుగుతూ, आप अच्छी तरह प्रभु में बढ़ते అందుకే रहे. అంటాడు నిలబడ్డవాడు పడిపోకుండా చూసుకోవాలి. इसलिए कहता है जो खड़े हैं चौकस रहे, ना गिरे. అది నువ్వు ఆత్మీయ ఆహారం భుజించినప్పుడే. आपको तभी संभव होगा जब आत्मिक भोजन को खाओगे. నీ విశ్వాసం పెరగాలంటే వినాలి. आपका विश्वास अगर बढ़ना है तो सुनना पड़ेगा. పరిశుద్ధాత్మను పౌలు గారి ద్వారా మాట్లాడాడు. पवित्र आत्मा पौलुस द्वारा बात किया है. నీ విశ్వాసం పెరగాలంటే నువ్వు వినాలి. आपका विश्वास अगर बढ़ना हो तो आपको सुनना पड़ेगा. వినటానికి ఆశ కలిగి ఉండాలి. सुनने की आशा होनी चाहिए. చాలా మందికి వాక్యం వినటానికి ఆశ ఉండదండి. बहुत सारे लोगों को वचन सुनने की आशा नहीं होती, ఎందుకంటే ఆత్మ లేదు పాపం. क्योंकि आत्मा ना होने की वजह से. శరీరంలో జబ్బు ఉంటే ఆకలి అవుద్దా? अगर शरीर में बीमारी है तो भूख थोड़ी लगती है. శరీరంలో ఏదో ఒక జబ్బు ఉంటే ఆకలి ఎందుకు అవుద్ది? तो शरीर में कोई ना कोई रोग होगा तो भूख नहीं लगती. మందగా ఉంటే ఆకలి ఎందుకు అవుద్ది? तो बदहजमी है तो भूख क्यों लगेगा? మన విశ్వాసంలో ఏదో తక్కువదనం ఉంది. हमारे विश्वास में कुछ ऐसा कोई कमी మన है. విశ్వాసం అనుకుంటున్నాం గానీ हम अपने आप को विश्वासी तो समझते సరైన हैं, విశ్వాసం పెట్టట్లేదు. ढंग के विश्वास नहीं रखते. సరైన విశ్వాసం పెట్టట్లేదు. ढंग के विश्वास नहीं रखते. ఆత్మ రగిలింపు లేదు. आत्मा में उमंग नहीं है. ఆత్మ అగ్ని మనలోకి లేదు. आत्मिक आग हमारे अंदर नहीं है. నువ్వు బాప్తిసం పొందుకున్నావు. आपने तो बपतिस्मा पा चुके हो. నీటి బాప్తిసం పొందుకున్నావు. पानी के द्वारा बपतिस्मा ले चुके మరి हो. ఆత్మ బాప్తిసం పొందుకోవడానికి సిద్ధపడ్డావా? क्या आत्मा के पवित्र आत्मा की बपतिस्मा लेने के लिए तैयार हो? అగ్ని బాప్తిసం పొందుకోవడానికి సిద్ధపడ్డావా? आग की बपतिस्मा का तैयारी में हो? అసలు నీకు ఎన్నోసార్లు చెప్పాను అనుభవాలు. मैं कई बार उसका अनुभव भी आपको बताया ఎప్పుడైనా था. అనుభవంలో వచ్చావా? कभी उस अनुभव तक पहुंच गए आप? మీరు అనుభవంలోకి వచ్చారా? क्या पहुंच गए आप उस अनुभव में? అనుభవంలోకి వచ్చిన వాళ్ళు अगर इस प्रकार के अनुभव में जो आए हैं, వాళ్ళు నిదలకుండా చుప్చాపుగా ఉండరండి. वो इस तरह चुप्पी साधी नहीं बैठते, ఉండరండి. ऐसा नहीं रहेंगे. వాళ్ళలో ఒక రగిలింపు వచ్చుద్ది. उनके अंदर एक उमंग आती है, అగ్ని వచ్చుద్ది. आग उमड़ता है उनके अंदर. అందుకని ఎఫెసీయుల పత్రికలో इसलिए एफिसियों की लिखी पत्री में పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ఏం రాయించాడంటే, पौलुस के द्वारा पवित्र आत्मा क्या लिखवाया है? పరిశుద్ధాత్మకి మద్యానికి పోల్చి రాశాడు. पवित्र आत्मा का और दाखरस का फर्क मद्यम। बताया, मदिरा का फर्क बताया. 5:18 ఎఫెసీయుల పత్రిక 5:18లో 5:18 में చూడండి అక్కడ ఏం రాయబడిందో. देखिए क्या लिखा है. हाँ। दाखरस से मतवाला ना बनो, మద్యం వల్ల మత్తులై ఉండక దానిలో దుర్వ్యాపారం ఉంది కాబట్టి इसमें लुचपना होती है. हाँ। पर आत्मा में परिपूर्ण होते जाओ. ఆత్మపూర్ణులై ఉండండి. आत्मा में परिपूर्ण होते जाओ. శరీరంలో ఉన్న మనం, जो शरीर में रहने वाला हम, మనలో దేవుని ఊపిరి ఉంది. हमारे अंदर परमेश्वर का सांस है जो దాని दिया गया, జీవాత్మ అంటారు. उसको जीवन की आत्मा बोला. దేవుని ఊపిరిని జీవాత్మ అంటారు. परमेश्वर की जो सांस है हमारे अंदर, उसे जीवन की ఈ आत्मा का. జీవాత్మ పవిత్రాత్మ తోటి వాక్యం తోటి శుద్ధం అయిపోవాలి. ये जीवन की आत्मा पवित्र आत्मा के द्वारा, वचन के द्वारा शुद्ध हो जानी है. ఆత్మలో ఉన్న కల్మషాన్ని కడిగేసుకోవాలి. हमारे अंदर आत्मा की जो गंदगी है उसे धो डालना అది है. వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. वो केवल वचन के द्वारा होगा और पवित्र आत्मा के द्वारा ఆ होगा. మలినాన్ని उस తీసేసుకోవాలి. गंदगी को निकालना है. ఈ లోక ఆలోచనలు భూసమ ఆలోచన వదిలిపెట్టుకోవాలి. इस संसार की विचारों को, धरती से जुड़े हुए चीजों को छोड़ देनी चाहिए. ప్రభువులో ఎదగాలి. प्रभु में बढ़नी चाहिए. ప్రభువులో ఎదగాలి. प्रभु में बढ़ना అందుకే है. సంఘం ఇచ్చాడు. इसलिए कलिशा दिया है. సంఘం ఎందుకు ఇచ్చాడండి? कलिशा किस लिए स्थापना किया? ప్రభువులో ఎదగాలి. प्रभु में बढ़ने के लिए. దిగజారిపోకూడదు. हम पीछे नहीं हटना है. రోజు రోజు దిగజారిపోకూడదు. दिन पे दिन प्रभु से हटना नहीं. దేవుని యొక్క మరి మనం చెప్పాను, ఆ రోజు రక్షించబడ్డ వాళ్ళు 3,000 మంది. तो पहले बताया था कि एक ही दिन में उद्धार पाए वो लोग 3,000 लोग थे. అపోస్తుల బోధ యందును, तो प्रेरितों की संदेश ప్రార్థన में, యందును, प्रार्थना में, రొట్టె విషయం యందును, रोटी तोड़ने में, ఆదివారం రొట్టె విరిచిదంటే పాల్గొనాలి. इतवार को रोटी तोड़ने के विषय में शामिल हो जाना चाहिए. క్రైస్తవులు మనము, हम ईसाई है. మనలో ఆత్మ ఏమంటదంటే, हमारे अंदर का आत्मा क्या कहता है? మనల్ని ఉప్పొంగ ఆత్మ ఏం చేసిన మనల్ని లేపుతా ఉంటది. आत्मा हमें उठा के खड़ा करता है. నువ్వు ఆహారం పెట్టినప్పుడు आप जब खाना देते हो, నువ్వు అగ్ని పెడతావు. आप खाना रखते हो तो उसके అగ్ని नीचे आग పెట్టినప్పుడు रखते हो.
అగ్ని పెట్టినప్పుడు आग रखते हो तो నీళ్లు ఉడుకుతూ ఉంటాయి, पानी उबलता रहेगा, ఆహారం ఉడుకుద్ది, खाना उबलता रहेगा, కూరలు ఉడుకుతాయి. सब्जियां उबलता रहेगा। అగ్ని లేకపోతే अगर बिना आग तो నువ్వు కూరలు అన్ని చేసావు, తయారు చేసావు, మొత్తం కలిపి పెట్టావు, आपने सारा सब्जी काट पीट कर रख दिया, నువ్వు అగ్ని పెడతాం మర్చిపోయావు, आप आग जलाना भूल गया, నువ్వు అగ్ని పెడతాం మర్చిపోయావు, आग जलाना भूल गया, నువ్వు ఎంతసేపు ఉన్నది ఉడకదు, आप कितना भी इंतजार करो वो नहीं उबलेगा, ఉడకదు. वो पकेगा नहीं। కాబట్టి మనం ఆత్మను మర్చిపో, అగ్ని బాప్తీసాలు, ఆత్మ బాప్తీసాలు ఇవన్నీ మర్చిపోయాం. तो इसलिए मैं कहता हूँ हमारे आत्मिक बपतिस्मा और आग का बपतिस्मा भूल चुके हैं। నువ్వు పరిశుద్ధాత్మ బాప్తీసం ప్రార్థన చేసుకోవడానికి నీతి అభ్యాసం చెయ్యి. पवित्र आत्मा में प्रार्थना करने के लिए धार्मिकता का अभ्यास करो। అందుకని యోధా అంటాడు इसलिए यहूदा कहता है 20వ వచనంలో, वचन 20 में, ప్రియులారా ప్రియులారా हे प्रियो, అతి పరిశుద్ధమైన మీ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. कहता है अपने अति पवित्र विश्वास में उन्नति करते हुए कहते हैं। విశ్వాసం ఏం చేస్తుందంటే विश्वास क्या कहती है? అంతకంతకు విశ్వాసం పెరుగుద్ది, तो विश्वास को और विश्वास बढ़ाता जाएगा, పెరుగుతూ ఉంటది, विश्वास बढ़ता जाएगा, తగ్గదండి, कम नहीं होती कभी, తగ్గదు, घटती नहीं है, పెరుగుద్ది. बढ़ता जाएगा। తగ్గుతుందంటే अगर कम हो रहे तो మనలో ఏదో భూ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. इसका मतलब हमेशा इस संसार की सोच आने लगा हमारे अंदर, మొదట ఉన్న రగిలింపులు తగ్గిపోతున్నాయి. पहले जैसा अंदर की आशा और कम होती जा रही। ఎప్పుడైతే భూ సంబంధం విషయాలు మనలోకి వస్తాయో అవి మనలో పోరాడుతూ ఉంటాయి. तो जैसे इस संसार की जुड़ी हुई विषय हमारे अंदर आने से हमारे अंदर मुकाबला होता रहेगा। అందుకే బలహీనలు చూడండి, ఎప్పుడు కోపపడేట్టు ఉంటారు, చిడిచిడి అంటూ ఉంటుంటారు, కొంచెం వాళ్ళ మీద వీళ్ళ మీద చెర్రబొట్లు ఆడతారు బలహీనులు. तो कमजोर लोग है ना शरीर के तौर पर देखे ज्यादातर इधर उधर चिड़चिड़ करते रहते हैं या तो लड़ाई या गुस्सा करते रहते हैं। వాళ్ళెవరు బలహీనులు శరీర పరంగా. वो कौन है? शरीर के तौर पर कमजोर लोग। ఆత్మలో బలహీనుడు ఇలా పని చేస్తా ఉంటారు. आत्म में कमजोर लोग भी इसी प्रकार का काम करते हैं, ఇదే బలహీనత ఉంటాయి వాళ్ళలో కూడా. इसी तरह की कमजोरियां रहती है। పరిశుద్ధాత్మ రగిలింపులో ఉన్న దగ్గర ఉన్నవండి, पवित्र आत्मा के आग के द्वारा जो उबलते रहते हैं उनके अंदर नहीं వాళ్ళు रहते ఇంటున్నట్టు ఉంటారే గాని हैं। कुछ लोग ऐसा सुनने के जैसे तो रहते हैं, వాళ్ళల్లో క్రియారూపంలో ప్రభావితం కనపడదు. तो कमजोर लोग हैं उनके अंदर कार्य रूप में प्रभाव नहीं दिखता। నేను చాలా సార్లు గమనిస్తూ ఉంటాను, मैं कई बार पहचानता हूं इस बात అరే को। వీళ్ళు వింటున్నారు గాని వీళ్ళలో క్రియారూపంగా ఏది కనపడలేదే. अरे ये सुनने को तो सुनते हैं मगर उनके अंदर कार्य सहित तो कुछ दिखता नहीं है। అసలు వీళ్ళు వాక్యాన్ని లోపల తీసుకుంటున్నారా? क्या ये लोग सच्ची में वचन को अपना हृदय में लेते हैं? యేసుప్రభు అన్నట్టు పక్కన పడిన త్రోవ పక్కన పడిన ఇత్తనాలు లాగా ఉండయా, क्या यीशु के कहने की जैसा रास्ते के बगल में गिरा हुआ बीज के जैसा పొదల్లో नहीं పడ్డ है? ఇత్తనాలు లాగా क्या ఉండయా? झाड़ियों में गिरा हुआ बीज तो नहीं ఈ है? ఐక్య విచారంలో లోక సంబంధమైన లోక సంబంధమైన ఆలోచనలు పడిపోయి దేవుని వాక్యంలో బలపడలేకపోతున్నారా? ये संसार की विषय आकर धन का धोखा आके क्या परमेश्वर के विषयों में बढ़ नहीं पा रहे थे? నీకు నువ్వు ఎదగాలి, आप अपने आप को बढ़ाना होगा, ఎవరికి వాళ్ళు ఎదగాలి. अपने आप को हर एक जन अपने आप में बढ़ना होगा। భార్య తన విశ్వాసం ఎదగాలి, భర్త విశ్వాసం ఎదగాలి, బిడ్డల విశ్వాసం ఎదగాలి. पति अपने विश्वास में बढ़े, पत्नी अपने विश्वास में बढ़े, बच्चे अपने विश्वास में बढ़े। చూడండి, देखिए క్రైస్తవ సహోదరులు ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇస్తా ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు तो ईसाई लोग तो ज्यादातर प्रार्थना को लेकर बहुत प्रमुखता देते हैं। దేవాలయంలోను ఆరాధనలోను ప్రార్థనలు చేస్తారు, तो मंदिरों में आराधनालयों में प्रार्थना करते हैं, సహవాస ప్రార్థనలు ఉంటాయి, संगति का प्रार्थना में भी रहते हैं, కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, पारिवारिक प्रार्थना में रहते हैं। ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ये सब कुछ तो रहता ही है, ఎన్ని ఉంటాయి గాని ये सब कुछ होता तो है। ఇతరులకు మాత్రం ఒక మాట చెప్పరు. दूसरों को तो एक बात तक भी नहीं बढ़ती। ఇక్కడే క్రైస్తత్వం ఎదగలేకపోతుంది. इसी वजह से ईसाईयत आगे नहीं बढ़ पा रहे। సంఘస్థులు లోకంలో ఉన్నవాళ్ళు సంఘంలోకి రాలేకపోతున్నారు. तो संसार में लोग है ना वो कलिशे में नहीं आ पा रहे। నువ్వు ఎదగటమే సరిపోతుంది. आपको अपना आप बढ़ाने में ही टाइम पूरा खत्म हो रहा है। మరి నువ్వు ఎదిగినప్పుడు ఇతరులను కూడా ఎదిగించాలి. अगर आप बढ़ गए तो औरों को भी प्रभु में बढ़ाना चाहिए। యేసుప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. मसीह यीशु ने कहा आप अपने समान अपने पड़ोस से प्रेम रखो। అంటే ఏంటి? इसका मतलब क्या है? ఫోన్లో మాట్లాడుకోవటం ప్రేమ అంటే. प्रेम का मतलब क्या? फोन में लगे रहना। నువ్వు బాగున్నావా, तुम कैसे हो, ఏం కూర వండేవు, आज क्या सब्जी बनाया, ఏం అన్నం వండేవు, आज क्या खाना बनाया, ఇయ మాట్లాడుకోవడానికి. यही है प्रेम करने का मतलब। ఈ ప్రేమలా ये प्रेम है क्या? ఇది ఒకరినొకరు ప్రేమించుకోవటం. ఇది ये क्या यही है बात? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ఇదే? अपने समान अपने पड़ोस से प्रेम करने का मतलब ये है? అది కాదండి. ये नहीं है। నువ్వు రక్షించబడ్డావు, आप उद्धार पाए हो, నువ్వు ఎట్లా ప్రభువులు ఎదుగుతున్నావు, आप जिस प्रकार प्रभु में बढ़ते हो బలహీనుల్ని कमजोर लोगों को బలపరచు. ताकत दे दो। బలహీనులను కనిపెట్టే ఆత్మ నాకు కావాలి ప్రభు అని ప్రార్థించు. आप प्रार्थना करो विश्वास में जो कमजोर लोग है ना उन्हें पहचानने की शक्ति मुझे दे दो। బలహీనులను కనిపెట్టే శక్తి నాకు ఇయ్యయ్యా. कमजोरी आत्मा में कमजोर लोगों को पहचानने की शक्ति दे दो प्रभु వాళ్ళకి मुझे। సువార్త అందిస్తానయ్యా. मैं उनको और सुसमाचार నాకు सुनाऊंगा। చేసిన అద్భుత కార్యాలు వాళ్ళకి వర్ణిస్తానయ్యా. मेरे साथ जो अद्भुत कार्य किया उनको वर्णन करूंगा। చూడండి, देखिए దాని గురించి ఏమంటాడంటే और क्या कहता है 23వ వచనంలో 23 वचन में 22వ వచనంలో 22 में देखिए సందేహపడే వారి మీద కనికరం చూపండి. कहता है उन पर जो शंका में है दया करो।
సందేహపడే వాడి పైన కనికరించండి. शंका करने वालों पर दया करना है। అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. कहता है और बहुतों को आग में से झटपट कर निकालो। ఏమన్నాడు? क्या कहता है? అగ్నిలో నుండి వాళ్ళని లాగినట్టు లాగండి. तो आग में से जैसे निकालता वैसे झपट कर निकालो। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? సాతాను బంధకాల్లో ఉన్నవాళ్ళు, शैतान के बंधनों में जो है, రోగాల్లో ఉన్నవారు, बीमारी में जो है, అనారోగ్యంలో ఉన్నవారు, तो अनारोग्यता में जो लोग हैं, సమస్యల్లో ఉన్నవారు, समस्या में जो लोग हैं, ఎతుకు నువ్వు उन्हें ढूंढो। ఎతుకు, నీ కాలనీలు ఎతుకు. आपके कालने में ढूंढो ఎవరెవరు అట్లాంటి వాళ్ళు ఉన్నారు? कौन कौन इस तरह का है నీతో लोग? మాట్లాడేవాళ్ళు, आपसे बात करने वालों में నీకు से, స్నేహితులు, आपकी मित्रगणों में, నీకు తెలిసిన వాళ్ళు. आप जिन्हें जानते हो। నిన్ను అంటలేదు యూరోప్ బొమ్మని, मैं आपको ये नहीं कहता यूरोप में जाके प्रचार करो, అమెరికా వెళ్ళి ప్రచారం చేయమంటలా. अमेरिका में जाके प्रचार करो, नहीं बोल रहे। నీవు నీ కాలనీలో ఉన్న వాళ్ళ ప్రభు దగ్గర నడిపించు. आप अपने कालने में कितने लोग हैं उन्हें प्रभु में लाने की प्रयत्न करो। నువ్వు చూడు, अब देखो, ఎతుకు. ढूंढो। యేసు ప్రభు పై ప్రదేశాలకు వెళ్తూ 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 సుకార్ అనే ఆ ఊరు దగ్గర బావి దగ్గరికి ఎందుకు వచ్చాడు? यीशु मसीह ऊपर की जगहों में जाते जाते हुए रास्ते में सुकार नामक उस गांव में उस कुआं के पास क्यों गया? అక్కడ స్త్రీ కనపడింది. वहाँ पे एक स्त्री दिखी थी, ఆమెలో ఉన్న సమస్య నీకు అర్థమైపోయింది. उसके अंदर की समस्या वो समझ चुके थे, ఆ పరిష్కారం చేయాలనుకున్నాడు. उसका परिष्कार करना चाहा। నాకేందులని చెప్పి పోయాడా? मुझे क्या करना करके चुपचाप चले गए क्या? నాకేమని పోయాడా? ऐसे चुपचाप चला गया? పోలేదండి. ऐसा नहीं गया। అందుకే అంటాడు, इसलिए कहता है పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. पवित्र आत्मा में प्रार्थना करो। చూడండి ఇక్కడ देखिए यहाँ पे ఇవన్నీ మట్టి మనిషిని సర్వశక్తిని దేవునితో కలపటానికి ఒక సంధానంగా ఉంది ఈ ప్రార్థన. ये प्रार्थना जो है ये मिट्टी की मनुष्य को पवित्र परमेश्वर के साथ मिलाने का है। చూడండి, మొట్టమొదటి ప్రార్థన, सबसे पहली प्रार्थना, మొట్టమొదటి ప్రార్థన మీకు తెలుసు ఎవరు చేశారు? सबसे पहली प्रार्थना किसने किया था? आपका ఏనోష్ చేశాడు. एनोश ने किया। ఆదాము చేయలేదు. आदम ने नहीं किया। ఆదాము చేయలేదు. आदम ने नहीं किया। కయ్యూన్ చేయలేదు. कैन ने नहीं किया। హేబేల్ చేయలేదు. हबेल ने नहीं किया। సేతు చేయలేదు. शेत ने नहीं किया। అంటే అర్థం ఏంటి ఇక్కడ? इसका मतलब क्या है? ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి? प्रार्थना का मतलब क्या बताइए? ప్రార్థన అంటే దేవునితోటి మనము ఆ సంభాషణ చేయటం. तो प्रार्थना का मतलब परमेश्वर से हम बातें करना, సంభాషణ చేయటం. परमेश्वर से बातें करना। ఆ సంభాషణ అనేది మొట్టమొదటి చేసింది ఏనోష్. परमेश्वर से प्रार्थना करने वाला कौन था? सबसे पहले एनोश। ఏనోష్ एनोश ప్రార్థన మొదలు పెట్టాడు. उस समय से प्रार्थना शुरू ఆ किया। తర్వాత ప్రార్థన చేసింది ఎవరు తెలుసు? उसके बाद किसने प्रार्थना किया पता है? ఆ తర్వాత ప్రార్థన చేసింది అబ్రహాం. उसके बाद प्रार्थना किया है अब्राहम ने। అబ్రహాము. अब्राहम ప్రార్థన అనేది పాత నిబంధన కొత్త నిబంధన 278 సార్లు ఉంది. प्रार्थना करके नया नियम में पुराना नियम में 278 बार लिखा गया। 278 సార్లు ఉంది ప్రార్థన. 278 बार लिखा गया है प्रार्थना। అందుకే యేసు ప్రభు ప్రార్థన గురించి చాలా ప్రాముఖ్యత చెప్పాడు. इसलिए प्रार्थना का विषय लेकर यीशु मसीह ने बड़ी प्रमुखता दिखाई। ఇక్కడ ఆత్మలో ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. अगर हम आत्मा में प्रार्थना करेगा तो परमेश्वर हमसे बात करेगा। ఇక్కడ ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళినాక యేసు ప్రభు ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేసిన బైబిల్ రాయబడి ఉంది. बाइबल में लिखा गया है कि सबने अपना अपना घर लौट गया मगर यीशु मसीह जैतून पहाड़ पर जाकर प्रार्थना किया। ఏంటండి क्यों? రేపు చేయాల్సిన పని ఏందో ఆత్మలో ఆయన చెప్తాడు దేవుడు. तो कल क्या क्या काम करना है आत्मा के द्वारा परमेश्वर उन्हें बताएगा। ఆయన ఆత్మలో ప్రార్థించినప్పుడు మాట్లాడతాడు. वो आत्मा में जब प्रार्थना करेगा तो पिता बात करता నువ్వు है। కూడా ఆత్మలో ప్రార్థన నీలో ఉన్న తక్కువదనం ఏదో చెప్తాడు. आप भी इसी प्रकार आत्मा में प्रार्थना करेगा तो आपके अंदर क्या कमी घटी है క్రైస్తవుల్లో वो ఒక విచిత్రం बताएगा। ఏంటంటే ईसाइयों के अंदर एक विचित्र बात क्या చాలా है మంది कि తక్కువదనం ఉంటది. बहुत सारे लोगों में यही कमी पाया जाती है। మరి వాళ్ళు ఎప్పుడైనా తక్కువదనం తెలుసుకొని దాని నుంచి బయటకు వస్తున్నారంటే అది కనపట్లా. तो वह सोचता हूँ कभी अपनी कमी को जानकर उससे बाहर आएंगे करके इंतजार करता हूँ तो कोई दिखता नहीं है। మీరు ప్రార్థన చేయకుండా ఉండాలి, या तो आप प्रार्थना नहीं करना चाहिए లేదా ప్రార్థన చేసిన ఆత్మలో చేయకుండా ఉండాలి. या तो प्रार्थना कर रहे होंगे मगर आत्मा में नहीं कर रहे యేసు होंगे। ప్రభువు రాత్రి ఒలీవల కొండకెళ్ళి ఎందుకు ప్రార్థన यीशु చేస్తున్నాడు? मसीह रात को जैतून पहाड़ पर जाके क्यों प्रार्थना कर रहे ఆయన हैं? ప్రార్థన చేస్తున్నప్పుడు जब प्रार्थना करते वक्त ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నాడు. आत्मा में परमेश्वर बात कर रहे हैं। ఎవరితో మాట్లాడాలి, किससे बात करनी రేపు होगी? ఏమేం కార్యాలు చేయాలి. क्या क्या कार्य करना అందుకే है? యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा నా దేవుడు ఏమి చూపిస్తున్నాడో అదే నేను చేస్తున్నాను. मेरे पिता जो कुछ मुझे दिखाता वही मैं करता हूँ बोला। నాకు ఏది కనబరుస్తున్నాడో అదే నేను చేస్తున్నాను. जो दिखाता है वही मैं करता हूँ बोला। ఆయన ఏం చెప్తున్నాడో అదే నేను वो చేస్తున్నాను. जो कहने के लिए करता है वही मैं करता हूँ कहा। మరి మనకైతే బైబిల్ ఉంది. हमारे लिए तो बाइबल है। ఒక బైబిల్లో చెప్పాడు, बाइबल में बताया है। బైబిల్ చదువుతున్నప్పుడు నీకు అర్థం అవుద్ది, నాకు అర్థం అవుద్ది. बाइबल पढ़ते हैं तो आपको भी मुझे भी समझ में ఆ आती है।
బైబిల్లో ఉన్న వాక్యాలు కొన్ని ఆధ్యాత్మిక మర్మాలు దైవదాసుల ద్వారా వివరిస్తాడు. तो बाइबल के अंदर की बातों को जो आत्मिक गुप्त बातें हैं प्रभु के दास के द्वारा वर्णन करता है. కొన్ని మీకు అర్థం కాని దాసుని ద్వారా పరిశుద్ధాత్మ మీకు తెలియజేస్తా ఉంటాడు. कुछ बातें अगर आपको समझ में नहीं आता तो पवित्र आत्मा परमेश्वर अपने दास के द्वारा आपको बताता है. కాబట్టి సంఘము इसलिए कलिसिया ఎదగాలి, बढ़ना चाहिए, దిగజారిపోకూడదు. पीछे नहीं हटना चाहिए. రోజు రోజుకు మన ఆలోచనలు తగ్గిపోకూడదు. दिन पे दिन अपने सोच के द्वारा पीछे नहीं हटना है. మీరు ప్రార్థించినప్పుడు మీలో తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు అని నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడు. अगर आप प्रार्थना करोगे आत्मा में होकर आपकी गलतियों को लेकर पवित्र आत्मा आपसे बात करेगा. చూడండి ఇక్కడ देखिए यहाँ पे మట్టి మనిషి, ఈ మట్టి మనిషితో దేవుని యొక్క సహవాసము ఈ ప్రార్థన ద్వారా మొదలయ్యింది. ये मिट्टी के मनुष्य की परमेश्वर के साथ संगति करना केवल प्रार्थना के द्वारा शुरू हुई है. ఎందుకంటే क्योंकि మొట్టమొదటి ఏదేను వనములో सबसे पहली बार जब अदन की वाटिका में ప్రతి సల్లబోట అలా సాయంకాలము చక్కగా దేవుడు వచ్చి ఆ ఆదాములతో మాట్లాడేవాడు. हर दिन शाम को ठंडी समय परमेश्वर आके आदम से अदन के वाटिका में बात करता था. ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడేవాడు. आमने सामने बात करता था. అప్పుడు ప్రార్థనకు అవసరం లేదు. उस समय प्रार्थना की आवश्यकता नहीं थी. ప్రార్థనకు అవసరం లేదు, नहीं थी आवश्यकता. రోజు వచ్చి దేవుడు మాట్లాడేవాడు. हर दिन आके परमेश्वर स्वयं बात करता था. అద్దెనండి, ఇద్దెనండి, फलाना खाओ, फलाना అది खाओ, అద్దెనబాకు, वो मत खाओ, ఇది తింటే సత్తావు, ये खाने से मरोगे, ఇది తింటే బలంగా పడతావు. अगर ये फलाना खाओगे तो सही होगा. అన్ని దేవుడు మనిషి రూపంగా వచ్చి వాళ్ళకి అన్ని నేర్పాడు. पिता परमेश्वर ने मनुष्य आकार में आकर उनको सब सिखाया था. ఈ రోజు నువ్వు పళ్ళెంలో చేయి పెట్టి ఎట్టు తింటున్నావు అంటే నేర్పింది ఎవరు తెలుసా? దేవుడే. आज अपने थाली में हाथ रखकर मुंह तक ले जाके खाते हो तो किसने सिखाया होगा? ఈ కదలికలన్నీ నేర్పింది ఎవరు? हमारी దేవుడే. हम जो हिलते डुलते सारे किसने सिखाए? हमें परमेश्वर नहीं. ఆదాము తెలీదు, आदम नहीं जानता था, అవ్వకు తెలీదు. अव्वा जानती थी. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన వాళ్ళు क्योंकि धरती में है वो सबसे ఈ पहला. ప్రకృతిని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలీదు. इस प्रकृति को कैसा इस्तेमाल करना उन्हें नहीं पता, వాళ్ళకి తెలియదండి. नहीं मालूम. అందుకే దేవుడు ఏదేను వనంలో సల్లబోటాలు వచ్చి इसलिए परमेश्वर अदन की वाटिका में నీళ్ళు ఎలా తాగాలో, पानी कैसे पीना था, ఎట్లా కోసుకోవాలో, कैसा तोड़ना है फल, ఎట్లా తినాలో कैसे खाना है, ఇవన్నీ నేర్పాడు. ये सारी कुछ सिखाया है. ఒక మనిషిని మనిషిగా తయారు చేశాడు. एक इंसान को इंसान के तौर पर बनाया है. సైతాను కుళ్ళు పుట్టింది. शैतान छिड़ गया. కొంతమంది విశ్వాసులు బాగా ఎదుగుతా ఉంటారు. कुछ विश्वासी अच्छी तरह प्रभु में बढ़ते हैं, సైతాను కుళ్ళు పుట్టింది. शैतान छिड़ता है. వీళ్ళు బాగా ఎదుగుతున్నారు, अरे ये तो बड़ी बढ़ रहे, బాగా ప్రభులో ఉమ్మంగా प्रभु में ఎదుగుతున్నారు. अच्छी तरह उमंग से बढ़ रहे. వీళ్ళు ఎట్లా కింద జార్చాలి? इनको कैसे नीचे गिराना है? ఎవరో ఒకళ్ళ ద్వారా వేస్తాడు ప్లాన్, किसी न किसी के द्वारा प्लान बनाएगा, ఎవరో ఒకళ్ళ ద్వారా వేస్తాడు. किसी न किसी के द्वारा प्लान ఇది बनाएगा. సాతాను యొక్క తంత్రాలు. ये शैतान की युक्तियां हैं. అందుకే పౌలు అంటాడు సాతాను యొక్క కుతంత్రాలు ఎరగని వారము కాదు. इसलिए पौलुस कहता है हम ऐसा अनजान नहीं है जो शैतान की युक्तियों को जानते नहीं हो. అందుకే మీరు కూడా ఆ కుతంత్రాలు తెలుసుకోవాలి. इसलिए आप भी उस शैतान की युक्तियों को पहचानो. బాగా ఎదిగేవాళ్ళు, अच्छी तरह बढ़ने वाले, సంఘంలోకి వచ్చేవాళ్ళు, कलिसिया में आने वाले, వాక్యం వినేవాళ్ళు वचन सुनने वाले మంచిగా, अच्छी तरह. కానీ ఆ సంబంధం తెగిపోతుంది మెల్లమెల్లగా. तो मगर धीरे धीरे देखते वो रिश्ता खत्म होती जाता కొంతమంది దైవదాసులతోటి దాసులతో కూడా ఆ బంధం తెగిపోతుంది. है. तो कुछ लोगों को प्रभु के दास दासी के साथ भी संबंध टूटते जा रहे हैं. సబ్సే పహలే దైవదాసుల మీద దాసు మీద అటాక్ చేస్తాడు మిమ్మల్ని. तो आपका हृदय में ऐसा बहकाव लेके आएगा. सबसे पहले दास दासी का खिलाफ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, बोलेंगे हमारे ध्यान नहीं दे रहे, ఇతరులను పట్టించుకుంటున్నారు, दूसरों को ध्यान दे रहे, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, हमारे बिल्कुल ध्यान नहीं दे रहे. చక్కగా ప్లాన్ చేస్తాడు. इस तरह बोलकर प्लान बनाता है. నీలో ఉన్న ప్రేమ అంతా దిగజారిపోతుంది. इस तरह आपके अंदर की सारा प्रेम को ठंडा कर వాడు देता है. అబద్ధికుడు, वो झूठा है, వాడు అబద్ధం మాటలు वो మాట్లాడతాడు. झूठा ही बोलता है, झूठ बात बोलता है. కొన్నిసార్లు మనమే కల్పించుకుంటాం. कई बार हम अपने ओर से ख्वाब में सोचते हैं ऐसा. ఒకసారి ఇద్దరు స్నేహితులు అంట, एक बार दो दोस्तगण हैं, చిన్నతనం నుంచి మంచి స్నేహం. वो बचपन से अच्छे दोस्ती रखते ఆ थे. గ్రామంలో ఎవ్వరూ వాళ్ళని విడదీయలేరు. उस गांव में कोई भी उन्हें अलग नहीं कर सकता. ఒకడు అనుకున్నాడంట, एक ने सोचा వీళ్ళని ఎట్ట విడదీయాలా అనుకున్నాడు. कैसे इन्हें अलग करूं. ఎన్నోసార్లు ప్లాన్ చేశాడు, कई बार प्लान बनाया, కుదరలా. नहीं हो पाया. ఒకరోజు వచ్చానంట, एक दिन आके कहा, వాళ్ళ స్నేహితుడు వస్తున్నాడు उनका दोस्त आ रहा था, వస్తున్నాడు सामने से आ रहा వీడు था. అన్నాడంట, इसने कहा, వడ్ల గింజలో బీపీ గింజ అన్నాడంట. तो कहने लगा चावल के धान में चावल करके बोला. ఏమన్నాడు? क्या बोला? వడ్ల గింజలో బీపీ గింజ అన్నాడు चावल के दान में चावल है करके बोला. అని చెప్పి వెళ్ళిపోయాడు. इस तरह बोलकर चला गया. ఆ స్నేహితుడు వచ్చాడు, वो दोस्त आ गया. వాడు ఏంద్ర చెప్పింది నీకు అన్నాడు. उसने तेरे कान में क्या बोला बता. ఆడి బొందా బోలాడు ఏం చెప్పాడు? अरे वो पागल है, वो क्या बोल के गया. కూర్చునే ఏం చెప్పలా. अरे कुछ नहीं बताया. ఏయ్, ఏదో చెప్పాడు नहीं నీకు. कुछ तो बोला था आपका कान ఏం में. చెప్పాడు రా? क्या बोला बताओ. అది ఏం లేదు, వడ్ల గింజలో బీపీ గింజ. वो बोल रहे चावल के दाना होते ना उसके अंदर चावल है करके बोल रहे. దిమాగ్ ఖరాబ్.
వడ్ల గింజలో బియ్యం గింజలో ఏముంటది? तो दिमाग खराब क्या है, चावल के दाने होती है ना, उस धान के अंदर चावल ही तो होता है, ఏముంటది? और क्या होता है? నన్ను బుద్ధు చేస్తున్నావు, मुझे कुएं बुद्धू बना रहे, ఆడు నా మీద చెప్పండి, वो जरूर मेरे खिलाफ कुछ बोला तेरे खाने, నా మీద చెప్పాడు, जरूर मेरे खिलाफ कुछ तो बोला है। అప్పటి నుంచి వాళ్ళ స్నేహం తెగిపోయింది. तब से उनका दोस्ती टूट गई। మంచిగా ఉంటే సాతానికి గిట్టదండి. तो हम अच्छी तरह एक दूसरे से बन के रहते ना, शैतान को भाता नहीं है, ఆడి ఎందుకంటే ప్రేమ ఆడికి గిట్టదండి. तो प्यार से रहना वो सब पसंद नहीं आता शैतान। ప్రేమకి విరుద్ధం ఏంటి? प्रेम का विरुद्ध क्या है? ప్రేమ దేవుడు, प्रेम तो परमेश्वर है, దానికి విరుద్ధం ఏంటి? उसका खिलाफ क्या है? ద్వేషం. द्वेष रखना। ద్వేషం సైతాన్, द्वेष जो है शैतान, ప్రేమేమో प्रेम దేవుడు, परमेश्वर है, ప్రేమ దేవుడు, प्रेम परमेश्वर దానికి है, విరుద్ధం उसका विरुद्ध ద్వేషం, द्वेष रखना, పగ, बदला लेना, పగ. ఇవన్నీ సైతానుడు. ये सारा शैतान का काम है। మనకున్నది మెల్లిగా దిగజారుతుంది. हमारे अंदर की जो अच्छे लक्षण धीरे అది धीरे మనం గమనించము. हम उस बात को पहचान नहीं ఇది पाते, స్లో పాయిజన్. ये स्लो पॉइजन है। ఇది ఒకప్పుడు చివరికి వస్తే మెల్లి లోపలికి వెళ్ళిపోతాం. तो अंत में हम देखते हैं कि धीरे धीरे हम संसार में फंस गए। అందుకనే జబ్బు వచ్చినప్పుడే తొందరలోనే డాక్టర్ చూపిస్తే మందులు ఇస్తాడు. तो इसलिए जब अगर बीमार हो गए तो जल्दी इस डॉक्टर से मिलोगे तो वो तुरंत इलाज వెంటనే करेगा, జబ్బు తగ్గుద్ది. बड़ी शीघ्र बीमारी ठीक हो जाती है। ఆడుగా డబ్బు పెంచుకున్నావు అనుకో, జబ్బు अगर आप बीमारी को बढ़ाते गया, నిర్లక్ష్యం చేసిన అనుకో, लापरवाह करता गया, ఆ జబ్బు పెరిగిపోద్ది. तो बीमारी बढ़ती जाएगी। చివరికి ఏమవుద్ది? अंत में क्या होगा? ఆ అనారోగ్యం చచ్చిపోతాడు, तो रोग से मर भी जा सकता है, చచ్చిపోతాడు, मर भी सकता है, లేదా బాధ అన్నా పడతాడు. और तो तकलीफ भी उठाएगा। కాబట్టి క్రైస్తవులుగా మనము इसलिए ईसाइयों ने సాతాను యొక్క కుతంత్రాలు తెలుసుకోవాలి. शैतान की युक्तियों को जानना होगा। అందుకనే చూడండి, इसलिए देखिए దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలో పరిశుద్ధాత్మతో చేయాలని యోధా మనకు బోధిస్తున్నాడు. यहूदा हमें सिखाता है परमेश्वर का सम्मुख करने वाली प्रार्थना पवित्र आत्मा का द्वारा करे। ఏమంటాడు ఇక్కడ? क्या कहता है? పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. पवित्र आत्मा में हम प्रार्थना करें। చూడండి, देखिएगा ప్రార్థన చేసేటప్పుడు प्रार्थना करते वक्त చూడండి, అబ్రహాము బలిపీఠం కట్టి, अब्राहम ने वेदी बनाया। చూడండి ఆదికాండం 13:4 उत्पत्ति का 13 का 4 वचन में తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ये स्थान उस वेदी का है जिसे उसने पहले बनाई थी, और वहाँ अब्राहम ने फिर यहोवा से प्रार्थना की। మొదటి ప్రార్థన ఎవరు చేశారు? सबसे पहले प्रार्थना किसने की? ఏనోష్ చేశాడు. एनोश ने किया। ఏనోష్ చేసిన తర్వాత एनोश करने के बाद అదే ప్రార్థన उसी प्रार्थना అబ్రహాం చేశాడు. अब्राहम ने की। अब्राहम ने किया। అబ్రహాము ఇస్సాకు నేర్పాడు, अब्राहम ने इसहाक को सिखाया, యాకోబుకు నేర్పాడు, याकूब को सिखाया, ప్రార్థన చేశాడు. प्रार्थना किया उन्होंने। ఇస్సాకు ప్రార్థన చేసినాక భార్య గర్భవతి అయింది. इसहाक प्रार्थना करने के बाद पत्नी गर्भवती हुई। కానీ యాకోబుని అడిగితే लेकिन याकूब से पूछेगा तो నేను దేవుణ్ణా అన్నాడు. उन्होंने बोला मैं थोड़ी भगवान हूँ, నేను దేవుణ్ణా मैं అన్నాడు. भगवान थोड़ी हूँ। కానీ ఇస్సాకుని అడిగితే लेकिन इसहाक से पूछने पर ప్రార్థన చేశాడు. భార్య प्रार्थना किया है पत्नी की खातिर, గర్భవతి అయింది. वो गर्भवती हो गई। యాకోబుని అడిగింది, याकूब से पूछी उनकी पत्नी రాహేల్ అడిగింది, राहेल ने, నేను దేవుణ్ణా. मेरे को थोड़ी भगवान थोड़ी हूँ बोला उसने। చూడండి పిల్లారా, देखिए प्रिय, విశ్వాసంలో తేడా చూడండి. विश्वास का अंतर देखिए। ఇస్సాకు పుట్టినవాడే యాకోబు. इसहाक को ही पैदा हुआ याकूब। ప్రార్థన అండి, प्रार्थना का आवश्यकता है, ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన बहुत जरूरी है प्रार्थना। అందుకనే యోధా పత్రిక यहूदा पत्री 21 వచ్చిన కూడా చదివితే 21वें वचन को भी पढ़ेगा तो నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కోసం కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలిచేలా కాసుకొని ఉండండి. 21 वचन में लिखा है, अपने आप को परमेश्वर के प्रेम में बनाए रखो और अनंत जीवन के लिए हमारे प्रभु यीशु मसीह की दया की बाट जोते रहो। ఇక్కడ 24-25 చదివితే और यहीं पे 24 और 25 भी पड़ेगा तो తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి తన మహిమ ఎదుట ఏ లోపము లేని వారుగా చేసి ఆనందముతో మిమ్మల్ని నిలబెట్టడానికి శక్తి గలవాడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమయు మహత్వము ఆధిపత్యము అధికారము యుగాలకు పూర్వము ఇప్పుడు సర్వకాలములకు కలుగునుగాక. 24 और 25 में लिखा है, अब जो तुम्हें ठोकर खाने से बचा सकता है और अपनी महिमा की भरपूरी के सामने मगन और निर्दोष करके खड़ा कर सकता है, उस एकमात्र परमेश्वर हमारे उद्धारकर्ता की महिमा और गौरव और पराक्रम और अधिकार हमारे प्रभु यीशु मसीह के द्वारा जैसा सनातन काल से है, अब भी हो और युगानुयुग रहे। आमीन। మన రక్షకుడైన అద్వితీయ దేవుని మహిమ అంటది. एकमात्र परमेश्वर हमारा उद्धार करता की महिमा। అయితే ప్రియులారా, तो प्रियो ఇక్కడ
తర్వాత సమూయేలు కూడా ప్రార్థన చేశాడు. तो उसके बाद हम देखते हैं समूएल ने भी प्रार्थना किया, ఇజ్రాయేలు కొరకు సమూయేలు ప్రార్థన చేశాడు. इजराइल की खातिर समूएल ने प्रार्थना किया. 1 సమూయేలు 7:5 पहला समूएल का 7:5 में, అంతటా సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, फिर समूएल ने कहा सभी इजरायलियों को मिस्पा में इकट्ठा करो और मैं तुम्हारे लिए यहोवा से प्रार्थना करूंगा. చూడండి, देखिए, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయి. दूसरों के लिए भी प्रार्थना करना है. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు हम जब प्रार्थना करते हैं, మనము हम వాళ్ళలో ఉన్న తక్కువదనం మనకు అర్థం అవుతుంది. तो सामने वाले का कमी पता चल जाता है, వాళ్ళకి ఏం కావాలో, उनको क्या आवश्यकता है मालूम पड़ता వాళ్ళు है, ఏం కోరుకుంటున్నారు क्या चाहते हैं అది మనకు చెప్తాడు. वो हमें बता देगा. చూడండి, ఇక్కడ देखिए यहाँ पे తర్వాత 8వ వచనం కనుక చదివితే ఇందులోనే इसी में पहला समूएल 7:8 पड़ेगा. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. लिखा है 8वें वचन में, और इजरायलियों ने समूएल से कहा हमारे लिए हमारे परमेश्वर यहोवा की दुहाई देना ना छोड़े, जिससे वे हमको फिलिस्तियों के हाथ से बचाए. అది ఇతరుల నుంచి రక్షించడానికి కూడా दूसरों से बचाने की खातिर भी మనం ప్రార్థన చేయాలి. हम प्रार्थना करना चाहिए. ఎందుకంటే ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉండాలి. इसलिए कहता है एक दूसरे के लिए प्रार्थना किया करो. ఒకరి బలహీనత గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. एक दूसरे कमजोरी को लेकर भी प्रार्थना करे. నీ గురించి నువ్వు చేసుకో, पहले अपने लिए प्रार्थना करो ఇతరుల గురించి కూడా చేయి. और दूसरों के खातिर भी करो. ఇతరుల అవసరం నీకేమైనా తెలిసి ఉంటే और दूसरों की जरूरत अगर आपको मालूम पड़ा हो, వాళ్ళ గురించి కూడా చేయి. आप उनके लिए भी करो. ఎప్పుడు कब నీకు మంచి ప్రేమ ఉన్నప్పుడు, आपके अंदर अच्छा सच्ची प्रेम है तो, ప్రేమ ఉంటే प्रेम होगा तो. ఇప్పుడు మన విజ్ఞాపనలో మన ప్రార్థనలు వినటానికంటే తండ్రి కుడి పార్శ్వాన యేసు ఉన్నాడంట. हमारी प्रार्थना और विनती सुनने के लिए पिता के दाहिने हाथ में यीशु बैठा है. మన ప్రార్థనలన్నీ ఆయన స్వీకరించి దేవుడు తండ్రి చెప్తున్నాడు. तो हमारी सबकी प्रार्थना वो स्वीकारता है और पिता को बताता है. కాబట్టి మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేయాల్సిన इसलिए వారిగా हम ఉన్నాం. दूसरों के लिए प्रार्थना करना चाहिए. అందుకే అంటున్నాడు, इसलिए कहता है ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలుతో మనవి చేసిరి. तो समूएल से उन्होंने विनती किया है कि हमारे लिए दुहाई करना ना छोड़े ताकि हम सबको फिलिस्तीयों के 9వ వచనంలో కూడా చదివితే, अच्छा 9 भी पड़ेगा तो, ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. अच्छा 9 में लिखा है तब शमूएल ने एक दूध पीता मेमना ले और सर्वांग होम बलि करके यहोवा को चढ़ाए, और शमूएल ने इजरायलियों के लिए यहोवा की दुहाई दी और यहोवा ने उसकी सुन ली. చూసారా, देखा, అంటే यानी कि మనం ప్రార్థన చేసినప్పుడు जब हम प्रार्थना करते हैं మన ప్రార్థన వింటాడు. हमारी प्रार्थना को वो सुनता है, మనం ప్రార్థన వింటాడు. हमारी प्रार्थना सुनता है. తర్వాత उसके बाद 12వ అధ్యాయము 23వ వచనం 1వ సమూయేలు, पहला समूएल का 12:23 देखेगा. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపన చేసిన వాడు నగుదును. कहता फिर ये मुझसे दूर हो कि मैं तुम्हारे लिए प्रार्थना करना छोड़कर यहोवा का विरुद्ध पापी ठहरूं. చూసారా, देखा, మనం ప్రార్థన చేసినప్పుడు हम प्रार्थना करना है. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాళ్ళు అవుతాం. हम अगर दूसरे के लिए प्रार्थना करना छोड़ देगा तो पाप करने वाले बनेंगे. మన గురించి మనం ఎదురుగి ప్రార్థన చేసుకుంటాం. ऐसे भी हम अपने लिए तो करते ही है प्रार्थना, మన సమస్యల గురించి మనం ప్రార్థన हमारे చేసుకుంటాం. समस्याओं को लेकर तो प्रार्थना करते ही है. ఇతరుల గురించి చేయాలంటే మనం ప్రేమ పూర్వకంగా ఉండాలి. अगर हम दूसरों के लिए प्रार्थना करना तो हमारे अंदर प्रेम होनी चाहिए. రెండు విధాల ప్రార్థన ఉంది. 2 तरीके प्रार्थना है. ఒకటి శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. एक तो शत्रुओं के लिए प्रार्थना करना है, ఎవరైతే నేను విరుద్ధంగా మాట్లాడుతున్నారో जो कोई आपका विरुद्ध बोलते हैं నువ్వు వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. आप उनके लिए भी प्रार्थना करो. ఎవరికైతే అవసరతలు ఉన్నాయో जिनकी कोई जरूरत है మన ప్రేమ పూర్వకంగా हम प्रेम रखते हुए వాళ్ళ అవసరం గురించి కూడా ప్రార్థన చేయాలి. उनकी जरूरतों को लेकर भी प्रार्थना అప్పుడు करना దేవుడు चाहिए. మన అవసరం జరుగును పూర్తి చేస్తాడు. तभी परमेश्वर हमारी जरूरतों को पूरा करेगा. కాబట్టి इसलिए ఇది దేవునితోటి ఒక అనుసంధానం కట్టబడింది అన్నమాట. ये परमेश्वर के साथ जुड़ने वाले विषय है. మనం ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. हम एक दूसरे के लिए प्रार्थना करते रहना चाहिए. ప్రార్థన చేయటం మానకూడదు. प्रार्थना करना छोड़ना नहीं चाहिए. అందుకనే इसलिए మరంటే ఆ ప్రార్థన చూడండి 1వ సమూయేలు 2వ సమూయేలు 22:7 వచనంలో, दूसरा समूएल का 22:7 में देखिए, మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. कहता है दूसरा समूएल 22:7, अपने संकट में मैंने यहोवा को पुकारा और अपने परमेश्वर के सम्मुख चिल्लाया. उसने मेरी बात को अपने मंदिर में से सुन लिया और मेरी दुहाई उसके कानों में पहुंची. పరలోకములో ఒక ఆలయం ఉంది. स्वर्ग ఆలయం కొలతలతోనే ప్రత్యక్ష గుడారం గాని
తర్వాత కానాన్లో గాని సొలొమోను కట్టిన మందిరం గాని ఆ కొలతతోనే కట్టబడింది. तो जैसे स्वर्ग में दिखाए गए मंदिर है उसी के नाप के अनुसार मेल मिलाप वाले तंबू भी बनाया गया और राजा सोलोमन का मंदिर भी बनाया गया. మన ప్రార్థన కూడా हमारी प्रार्थना भी బైబిల్ అనుసారంగా ఉండాలి. बाइबल के अनुसार ही होनी चाहिए. ఈ కొలతలు మనకి ఇచ్చాడు. एक नाप दिया है हमारे. మోషే కూడా ఆ కొలతలతోనే ప్రత్యక్ష గుడారం కట్టాడు. मूसा ने भी उसी नाप से ही मेल मिलाप वाले तंबू అదే बनाया. కొలతలతోటి సొలొమోను మందిరం కట్టాడు. उसी नाप से राजा सुलेमान ने भी मंदिर बनाया. మన విశ్వాసం కూడా బైబిల్ అనుసారంగా ఉండాలి. इसी प्रकार हमारे विश्वास भी बाइबल के अनुसार हो. బైబిల్ అనుసారంగా లేని విశ్వాసం కాదు. जो बाइबल के अनुसार का नहीं है वो विश्वास नहीं है. అపోస్తుల బోధలో మనం ఉండాలి. प्रेरितों की संदेश में हमें रहना है. రోజు రోజుకి మనలోనంట ఏంటంటే బెహతావ నది అంటే ఏంటి? ప్రవహించే నది. ప్రవహించే నదిలో ఏ కల్మషం ఉండదు. तो दिन पे दिन हमारे अंदर बहता हुआ नदी जैसा स्थिति होनी चाहिए. जो बहता है ना उस नदी का पानी में कोई गंदगी नहीं रुकती. తలాబులు ఉంటాయి కదా, చెరువులు. तो तालाब होती है ना, నీళ్లు పారం, वो बहता नहीं है. అందులో మురికి ఉంటది, तो उसके अंदर गंदगी रहती है, మలినం ఉంటది. गंदगी रहती है. పారుడు నీళ్ళల్లో तो बहता है पानी. అందుకే దేవుడు చెప్పాడు, इसलिए प्रभु ने कहा పారుడు నీళ్లు తీసుకోండి అన్నాడు. तो बहता हुआ पानी ले लो बोला था इजरायलियों ఏం से. చెప్పాడు? ఇజ్రాయెల్కి ఏం చెప్పాడు తెలుసా? इजरायलियों से क्या యాజకులతో ఏమన్నాడు తెలుసా? याजकों से क्या बोला? పారుడు నీళ్లు తీసుకోండి बहता అన్నాడు. हुआ पानी ले लो बोला. తలాబుల్లో ఉండాలి, చెరువుల్లో ఉండ నీళ్లు తీసుకోమల్లా. तालाब का पानी लेने के लिए नहीं बोला. కానీ మనం ఎట్టుండాలి? इसलिए हम कैसा रहना है? ప్రవహించే నదిలాగా ఉండాలి. बहता हुआ नदी के समान हो. ప్రవహించే నదిలాగా ఉంటేనే बहता हुआ नदी के समान होने से మన ही హృదయం సాఫ్ हमारे అయిపోతుంది. हृदय साफ रहेगा. ఎప్పుడు మన హృదయం సాఫ్ చేసుకోవాలి. हमेशा अपने हृदय को साफ रखना అసలు चाहिए. మన హృదయంలో ఇతరుల ప్రతి ప్రేమే ఉండాలి. आखिर हमारे हृदय में दूसरों के प्रति प्रेम ही होना అసలు चाहिए. నఫరత్ ఇంతగా ఉండకూడదు. नफरत रत्ती भर की भी नहीं होनी అసలు चाहिए. కనపడకూడదు. बिल्कुल दिखना नहीं चाहिए. కనపడకూడదు. नहीं दिखना चाहिए. నేను మొన్న ఈ టీవీ వీడియో చూశాను. मैंने एक वीडियो देखा था. ఆయన అంటాడు, డాక్టరు, वो डॉक्टर कहता है ఎప్పుడైతే మన ట్రస్ట్ అనేది ఉంటుంది, ట్రస్ట్ దాని ఏమంటారు, ఒత్తిడి, जैसे हमारे अंदर ట్రస్ दबाव ట్రస్ हमारे अंदर दबाव पड़ती है हमारे ఒత్తిడి చూసావా? विचारों में, హార్మోన్లన్నీ బలహీన పడిపోతాయి. तो तब हमारे हार्मोन सारे कमजोर हो जाएंगे. అందుకనే इसलिए మన హార్మోన్లు బాగా ఉండాలంటే अगर हमारे अंदर हार्मोन अच्छे रहना है, మనకి ట్రస్ ఒత్తిడి ఉండకూడదు. हमारे दिमाग में सोच ज्यादा नहीं होनी అసలు चाहिए. ఏ ఒత్తిడి ఉండకూడదు. किसी प्रकार का सोच दबाव అందుకే नहीं होनी మనకు ప్రేమ चाहिए. నేర్పాడు. इसलिए प्रभु ने हमें प्रेम दिखाया నేను है. ఎప్పుడు ప్రేమే. इसलिए वो प्रेम है, हमेशा हम प्रेम से ही रहिए. ఆ ప్రేమ మన అందరి పట్ల ఒకే రకంగా ఉండాలి. वो प्रेम जो हमको सबके प्रति एक ही समान होनी चाहिए. ఒకళ్ళని ఒక రకంగా ఒకళ్ళని ప్రేమించకూడదు. एक को एक समान देखे, दूसरों को दूसरे समान नहीं देखना चाहिए. మేమైనా తీర్పు చెప్పాలి అక్కడ. क्योंकि अगर हम ऐसा देखेंगे तो हमें भी कल वहाँ लेखा देना पड़ेगा. మా గురించి మీరు అనుకుంటే మీరు తీర్పు చెప్పాలి. अगर हमारे विषय में आप ऐसा सोचेगा तो आपको वहाँ पे लेखा में बताना पड़ेगा. మీరు మా గురించి కనుక అట్లా తప్పుగా ఆలోచిస్తే మీరు అక్కడ రేపు తీర్పులో చెప్పాలి. हमारे विषय में आप गलत सोचेगा तो वहाँ पे न्याय के दिन बोलना पड़ेगा. అందరూ తీర్పులో ఉండాలి. सबके सब न्याय विमर्श में जाना पड़ेगा. ఇక్కడ 39 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల నుంచి మేము ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి ఒకే ఒక ప్రేమ నేర్చుకున్నాం. हमने जब से प्रभु यीशु मसीह को अपनाया, शायद 38 साल से हमने प्रेम, एक ही प्रेम को सीखा है. శత్రువుల్ని ప్రేమించు, शत्रुओं को भी प्रेम करना, మమ్మల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించు. हमसे घृणा करने वालों को भी प्रेम करना. ఇది నేర్చుకున్నాం. हमने यही सीखा, यही सीखा है, ఇదే పంచుతాం. यही बांटते हैं हम. ఇది ప్రభు నుంచి ये నేర్చుకున్నాం. प्रभु से सीखा है हमने, మనకు కలిగింది కాదు. ఇది हमारे ओर से नहीं है. ये ప్రభు నుంచి మనం నేర్చుకున్నాం. प्रभु से ही सीखा है हमने. అందుకే చూడు, इसलिए देखिए రోమా పత్రిక रोमियो के पत्र 8వ అధ్యాయము 8वीं अध्याय 26వ వచనంలో 8:26 में మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని చెప్పనలవి కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. तो रोमियो के 8:26 में लिखा है, इसी रीति से आत्मा भी हमारी दुर्बलताओं में सहायता करता है, क्योंकि हम नहीं जानते कि प्रार्थना किस रीति से करना चाहिए, परंतु आत्मा आप ही ऐसे ही आहे भर कर जो बयान से बाहर है हमारे लिए వింతి करता है. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన పెదవుల్ని, మన స్వరాన్ని, మన నాలుకను ఉపయోగించుకోవాలి. पवित्र आत्मा परमेश्वरी हमारे अंदर और रहकर हमारे होठों को, जीभ को इस्तेमाल करनी चाहिए. ఆయనే కదిలించాలి. वही हिलाएगा. చూడండి, देखिए ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేటిలో, బెతస్తా కోనేరులో నీళ్లు కదిలించినప్పుడు ఎవరు దూకుతారో వాళ్ళే స్వస్థ పొందుతారు. बेतस्ता के कुंड में जो पानी हिलाया जाता है, सबसे पहले जो कूदेगा वही चंगा पाता था. పరిశుద్ధాత్మ మన పెదాల్ని, మన నాలుకని, మన స్వరాన్ని కదిలించాలి. पवित्र आत्मा ही हमारे होठों को, जीभ को, हृदय को हिलाना है. అదే నీతి అభ్యాసం. इसी को बोलते हैं धार्मिकता का अभ्यास. అదే సంఘంలో నేర్చుకునేది మనం. वो इस कलिशा में सीखते हैं हम. మనకేం బైబిల్ బాగొచ్చు, हमें तो बाइबल अच्छी तरह आता है, ఎప్పటి నుంచో మనం వింటున్నాం क्योंकि వాక్యాలు. कब से हम सुन रहे हैं. ఇంకా విశ్వాసం ఏముంది, और विश्वास का मतलब क्या ఇంకా है, ఇనేది ఏముంది, और सुनना क्या है. మనం కొత్త ఏం కాదుగా. हम तो नया थोड़ी है, కానీ लेकिन కొత్త వాళ్ళవే.
नया ही है ఇంకా చాలా నేర్చుకోవాలి. और बहुत कुछ सीखना है. ఆత్మదేవుడు కదిలించాలన్నిటినీ, आत्मा परमेश्वर हमें हिलाना है, కదిలించాలన్నిటినీ. हमारे अंदर ये विचारों को ఆ हिलाना है. కదలికప్పుడే దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తుంది. इस तरह पवित्र आत्मा हमको हिलाएगा, तभी परमेश्वर का सामर्थ्य हमारे ऊपर आएगा. అందుకనే इसलिए మనం ఉచ్చరించే ఉచ్చరింపులన్నీ हम जितने बातें बोलते हैं పరిశుద్ధ ఆత్మ నింపుదలలో ఉండాలి. पवित्र आत्मा की भरपूरी से होनी चाहिए. అందుకే అన్నాడు, इसलिए कहा పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, पवित्र आत्मा में प्रार्थना कर. అతి పరిశుద్ధమైన మీ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. अति पवित्र जो आपका विश्वास है उसके ऊपर अपना आपको बनाइए. చూడండి, देखिए అలా అయినప్పుడే इस तरह होने से ही ఆ ప్రార్థన పరానికి చేరుతుంది. वो प्रार्थना स्वर्ग में पहुंचेगा. అద్భుత కార్యాలు అన్ని జనానికి కూడా జరుగుతున్నాయండి. अद्भुत कार्य तो अन्य जाति को भी होता है. మీరు అనుకోబాకండి అద్భుతాలు జరిగితే పెద్ద విశ్వాసం आप అనుకోబాకండి. ये नहीं सोचना आपकी जिंदगी में अद्भुत कार्य हो तो आप बहुत बड़ा विश्वासी है. అన్ని జనులు కూడా జరుగుతున్నాయి. अन्य जाति को भी होता है ऐसा कार्य. విగ్రహాలు కూడా జరుగుతున్నాయి. मूर्ति पूजक लोगों को भी होता है వాళ్ళకు ऐसा కూడా कार्य. जरूरతున్నాయి కదా. उनके साथ भी तो होता है ऐसा कार्य. ఇవన్నీ జరుగుతున్నాయి. ये सब तो होता ही కానీ है. హృదయంలో విశ్వాసం, నిజ దేవుడైనటువంటి విశ్వాసం ఉండాలి. मगर हृदय में सच्चे परमेश्वर के प्रति विश्वास होनी चाहिए. వాక్యానుసారంగా విశ్వాసం ఉండాలి. वचन के अनुसार विश्वास होनी चाहिए. ఆయన చేసే కార్యాలను బట్టి మనము ఇంకా ఎదగాలి. वो अगर वो हमारी जिंदगी में कार्य करता तो उन्हें देखकर और बढ़ना चाहिए. అబ్బా ఈ కార్యం చేసి ఇక జాలే, ఇంతవరకు ఇంకేంద్ర మంచి విశ్వాసులు ఇక జాలు అనుకోకూడదు. तो प्रभु ने मेरे जिंदगी में कार्य किया, मैं अच्छा विश्वास हूँ, इतना काफी है करके मत सोचना. అన్ని జనులకు కార్యం చేసినప్పుడు అన్ని జనులు స్తుతించరు. अन्य जाति को अगर कार्य होती है तो वो स्तुति करना नहीं जानते, స్తుతించరు. नहीं करते. వాళ్ళు ఏమోలే జరిగిపోయిలే అంటారు. आज जो होना तो हो गए करके सोचते हैं. కానీ మనకు కార్యాలు చేస్తే మనం ఇంకా మహింపరచాలి. लेकिन हमारे जिंदगी में कार्य करता तो हम और भी प्रभु के ఇంకా ప్రభులో ఎదగాలి. और भी बढ़ना है प्रभु में. మొదటి కంటే ఇంకా ఎదగాలి. पहले से ज्यादा बढ़ना है प्रभु में. కానీ మన క్రైస్తవులు కనపట్టలేదు. लेकिन हमारे विश्वासी ईसाइयों में आए ऐसा नहीं दिखता. నేను చాలా సార్లు తిరిగాను. मैं कई जगह में घुमा हूं. చాలా మంది పాస్టర్లు అంటారు, कई सारे पासवान लोग बोलते हैं మొదటి ఎంత బాగా వచ్చేవాళ్ళండి సంఘంలోకి, अरे पहले कितना अच्छी तरह आते थे ये लोग कलिशा में, ఉద్యోగం వచ్చింది రావట్లేదండి. तो नौकरी मिल गए नहीं आ रहे अब లేదండి. अब नहीं आते. దేవుడు మాకు అద్భుతాలు చేసాడు, మాకు అద్భుతాలు और చేసాడు, कहता है परमेश्वर ने हमें अद्भुत कार्य किया, अद्भुत कार्य किया, अद्भुत कार्य किया. ఉద్యోగం వచ్చి రావట్లేదండి. नौकरी जब से मिला तब से नहीं आ रहे. ఇవన్నీ చాలా కాలం చెప్పదలుచుకుంటే इस तरह बोलने के लिए बहुत सारे विषय है. చాలా మంది పాస్టర్లు చెప్తారు, बहुत सारे पासवान लोग भी बोलते हैं ऐसा. మనసు బాగా విశ్వాసం ఉండేవాళ్ళండి. पहले अच्छी तरह विश्वास रखते थे నాకు ఫోన్లు కూడా చేసేవాళ్ళండి, और भी करते थे हमें పాస్టర్ గారు అని. पास्टर जी बोल के. ఇప్పుడు ఇవి లేవు ఇవి లేవండి, अब वो ऐसा कुछ भी नहीं करते, ఏమి లేవండి. ऐसा कुछ भी नहीं నాకు करते. ఎంతమంది పాస్టర్లు చెప్తారు, तो इस तरह कई सारे पास्टर लोग बोलते हैं ప్రార్థన చేయండి, प्रार्थना कीजिए बोलते हैं. పాపం ప్రార్థన చేయండి, प्रार्थना कीजिए, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. उनके लिए प्रार्थना करिए. అందుకేమన్నాడు, इसलिए क्या कहता है, సందేహపడి వారు బలహీనులను చేర్చుకోండి. जो शंका करते हैं दया करके उन्हें अपनाओ. వాళ్ళకి ప్రార్థించి నేర్పాలి, మనం उनको सिखाना है प्रार्थना करना వాళ్ళు ఎమరించాలేక. और हमारे पीछे चलना है. కొత్త వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. तो नए लोगों का आदर्श बनना है. మిమ్మల్ని చేర్చుకున్నట్టే जैसा आपको अपनाया है మీకు ఎంత ప్రేమ చూపించాము हम जितना प्रेम आपको మీరు दिखाया ఇతరులకు చూపించాలి. आप उतना ही प्रेम दूसरों को दिखाओ. అట్లా మన ప్రేమను సంఘంలో పంచాలి. इसी तरह कलिशे में प्रेम को बढ़ाना है ఇంకా ఎదగాలి, और भी बढ़ना है, ఇంకా ఎదగాలి. और भी ఇది बढ़ना है. సాలు అనుకోబాకండి, ये काफी है करके मत सोचना, ఇది సాలు ये అనుకోబాకండి. काफी है करके नहीं सोचना. జీవితంలో ఎదగటమే నేర్చుకోండి. जिंदगी भर में बढ़ना सीखो. పారే నీళ్లుగా ఉండండి, बहता हुआ पानी रहो, ప్రేమించే వాళ్ళుగా ఉండండి. प्रेम करने वाला बनो. కొండ మీద ప్రసంగం, पहाड़ पर के संदेश, అద్భుతమైన ప్రసంగం, अद्भुत संदेश అంతకు ముందు ఎవరు చేయలేదు, इससे पहले कोई किया नहीं, ఇక చెయ్యి బోరు. ना ऐसा कोई आगे करेगा. ఏమన్నా తెలుసా, क्या बोला पता హృదయ है, శుద్ధి గలవారు ధన్యులు. धन्य है जिनका हृदय शुद्ध है. హృదయ శుద్ధి అంటే ఏంటి, हृदय का शुद्धि का मतलब क्या ఈ है, లోక మాలిన్యాలు ఏమి మనలో इस కనపడకూడదు. संसार का कोई भी गंदगी हमारे अंदर नहीं दिखना चाहिए. ఎప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి. हमेशा उत्साह और आनंद से रहना है, చింతలు ఉండకూడదు. कोई चिंता नहीं रहना चाहिए. ఎందుకంటే దేవుడు మనకు అద్భుతమైనటువంటి సువార్త మనకు అందించాడు. क्योंकि परमेश्वर ने हमारे लिए अद्भुत सुसमाचार ఆ पहुंचाया, బోధ మనకి ఇచ్చాడు, वो संदेश हमें दिया, ఆ బోధ మనకి ఇచ్చాడు. संदेश दिया है. కాబట్టి इसलिए ఈ రోజు యోధా పత్రిక నుంచి మనం ఏమి నేర్చుకున్నాం, आज यहूदा की पत्री के द्वारा हमने क्या सीखा. చూడండి. దేవుని యొక్క ప్రతీకారం అనేది మరి ఎలా ఉంటదంటే, परमेश्वर का बदला लेना कैसा होगा ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉంటది. और प्रार्थना और विनती कैसे ఈ रहेगी, రెండు చెప్పి నేను ముగిస్తాను. ये दोनों बताकर मैं खत्म ఆయన करूंगा. ప్రతీకారం ఎలా ఉంటది, वो बदला लेना कैसा होगा ఆయన విజ్ఞాపన ఎలా ఉంటది. और वो विनती करना कैसी रहती है. ఇతరుల మన గురించి ప్రార్థన చేస్తే మనకు కొన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయి. दूसरों के लिए हम प्रार्थना करें तो हमें आशीष मिलेगा. దైవదాసుడు మీ గురించి మొరపెడితే మీకు అద్భుతాలు జరుగుతాయి. प्रभु का दास आपके लिए पुकारेगा तो आपकी जिंदगी में अद्भुत कार्य అది होंगे. మా బాధ్యత, वो हमारी जिम्मेवारी है, అది మా బాధ్యత. हमारी जिम्मेवारी है. ఏం కావాలో మేము ప్రార్థనలు చేయాలి. आपको जो चाहिए हमें प्रार्थना करना पड़ेगा. దైవదాసుడు ప్రార్థన వింటాడు, प्रभु का दास की प्रार्थना प्रभु सुनता है, ప్రార్థన వింటాడు. सुनता है. అందుకే इसलिए దేవుడు ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధం సింధూర వృక్షం దగ్గర మధ్యాహ్న కాలం ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చారు. तो बांज के वृक्ष के नीचे जो अब्राहम था उस वक्त
पिता पुत्र पवित्र आत्मा परमेश्वर अब्राहम के पास आए थे। అయితే तो फिर అక్కడ కుమారుడు పరిశుద్ధాత్మ యెహోవా దేవుడి పరలోకానికి వెళ్ళిపోయాడు. तो पिता परमेश्वर तो स्वर्ग में चला गया, కుమారుడు పరిశుద్ధాత్ముడు पुत्र और पवित्र आत्मा సొదొమ గొమొర్రా వెళ్తున్నామని అడిగారు. सदोम अमोरा जा रहे करके बताया। అబ్రహాము చెప్పారు, अब्राहम से कहा, అందుకే నా దాసుడు చెప్పకుండా నేను ఏం చేయను అన్నాడు. इसलिए कहा मैं अपना दास को बताए बिना कुछ नहीं ఏం చేయను అన్నాడు. कुछ नहीं करूंगा। అబ్రహాము చెప్పారు, अब्राहम से कहा సొదొమ గొమొర్రా వెళ్తున్నామని. सदोम अमोरा जा रहे हम। అబ్రహాం ప్రార్థన చేసి, अब्राहम ने प्रार्थना की। ప్రార్థన అంటే ఏంటి? విజ్ఞాపన. प्रार्थना का मतलब क्या है? विनती करना, ఇతరులను విజ్ఞాపన చేయటం, दूसरों के लिए विनती करना, ఏడుకోవటం. पुकारना, ఏడుకున్నాడు. पुकारा। అయ్యా అక్కడ ఎంత 40 మంది ఉంటే 50 మంది ఉంటేనా, 45 మంది ఉంటే 30 మంది ఉంటే అక్కడ ఏడుకుంటా వెళ్ళాడు. तो अब्राहम इस तरह पुकारता गया। अगर 50 लोग हो तो बच्चा हो गए 45 हो, 40 हो, 30 हो, 35 ఎందుకు? इस तरह मनाता गया प्रभु को। లోతున్నాడు అక్కడ. क्यों? वहाँ पे लूत था। ఆ సొదొమ గొమొర్రాలో లోతు నశించకూడదు. उस सदोम अमोरा में रहने वाला लूत नाश नहीं होना चाहिए, అగ్నిగుండంలో పడి చచ్చిపోకూడదు. आपकी गंधकों में नहीं मरना లోతు चाहिए। పరివారం ఉంది అక్కడ. लूत का परिवार है वहाँ पे। మనం కూడా అన్ని జనుల మధ్యలో ఉన్నాం. हम भी अन्य जाति के बीच में हैं। మనం కూడా అన్ని జనుల మధ్యలో हम भी ఉన్నాం. अन्य जाति के बीच में हैं। చూడండి అక్కడ देखिए ఈ यहाँ ఒక్క వాక్యం చూసి ముగిస్తాను నేను. एक वचन दिखाकर खत्म करूंगा। యోధా పత్రిక यहूदा की पत्री 7వ వచనంలో 7वें वचन में ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలు వీరిలా వ్యభిచారం చేస్తూ పరశరీరానుసారులైనందున నిత్యమైన మంటల్లో శిక్ష అనుభవిస్తూ ఉదాహరణగా ఉంచబడ్డాడు. तो लिखता है कि यहूदा का 7 में जिस रीति से सदोम और अमोरा और उनके आसपास के नगर जो इनके समान व्यभिचारी हो गए थे और पराये शरीर के पीछे लग गए थे, आग के अनंत दंड में पड़कर दुष्टांत ठहरे हैं। చూసారా? देखा प्रार्थना లోతును బచ్చి लोत को बचाया। लोत చూడండి, को देखिए అబ్రహాం ప్రార్థన విజ్ఞాపన, अब्राहम की प्रार्थना और विनती, దేవుడు నేడుకున్నాడు, परमेश्वर को पुकारा, లోతు కుటుంబాన్ని కాపాడాడు. భార్యని, ఇద్దరు పిల్లల్ని, లోతుని. और लूत का परिवार को, उनकी बीबी बच्चों को बचाया है। వ్యతిరేకించిన వాళ్ళు కుమారులు అల్లుళ్ళు పోయారు, जो विरुद्ध बोला वो पुत्र और उनके दामाद వెళ్ళిపోయారు. चले गए। మరి ఎవరి కోసం అయితే విజ్ఞాపన వాళ్ళని కాపాడాడు దేవుడు. जिनके लिए विनती किया था उन्हें तो परमेश्वर ने बचाया था। ఒకసారి एक बार హాస్పిటల్లో కొంతమంది రోగుల కొరకు ప్రార్థన చేశారు. तो अस्पताल में कुछ रोगी थे, उनके लिए कुछ लोगों ने प्रार्थना किया। ఎవరు కూడా ప్రార్థన చేస్తే प्रार्थना करा तो ఎవరి కోసం ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ బాగుపడ్డారంట, ఎవరి కోసం ప్రార్థన చేసి వాళ్ళు బాగుపడలేదంట. जिन जिन नाम लेके उन्होंने प्रार्थना किया था वो सब ठीक हो गया, जिनकी नाम लेके नहीं किया वो सब ठीक नहीं हुआ। మేము హాస్పిటల్లో సువార్త అందరికి వెళ్తా ఉంటాం. हम भी उस अस्पतालों में सुसमाचार सुनाने के ట్రాక్స్లు పోస్తానికి వెళ్తా जाते ఉంటాం. थे, ट्रैक्स बांटने के लिए जाते थे। అయితే तो फिर అక్కడికి వెళ్ళినప్పుడు మన ఒక సిస్టర్ హాస్పిటల్లో ఉంది. तो वहाँ पे हमारी एक बहन अस्पताल में थी। అక్కడ 2 కిడ్నీలు ఫాల్ అయిపోయినాయి. एक आदमी को 2 किडनी खराब हो गया था। అయితే డాక్టర్ ఏమన్నాడంటే, तो डॉक्टर ने कहा, అమ్మా నువ్వు 5 నెలలు ఉంటావో 6 నెలలు ఉంటావో 7 నెలలు ఉంటావో తెలియదు, నీకు మాత్రం పిల్ల సెలవు లేదన్నారు. तो उन्होंने कहा पता नहीं आप 6 महीने रहोगे 7 महीने रहोगे अस्पताल में, पता नहीं आपकी हालत ऐसे, इसलिए हम छुट्टी नहीं देंगे बोला। తన ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క బెడ్ మీద నువ్వు 2 వారం, నువ్వు వారంలో ఈ వారంలో నువ్వు అయిపోతావు అన్నారంట. డిశ్చార్జ్ అయిపోయి అన్నారంట. तो सामने वाला बेड में एक और औरत है, उसे कहा तुम ठीक हो गए हो इसलिए 1 हफ्ता के अंदर डिस्चार्ज हो जाओगे। అయితే మేము వెళ్ళాం. हम उस वक्त गए थे। మేము వెళ్తే వాళ్ళు అన్నారు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా మా గురించి. उन्होंने कहा था हमारे लिए प्रार्थना करो। మేము ప్రార్థన చేశాం. तो जिनको बोला था जो 7 महीने लगेगा बोला ना, उनके लिए हमने प्रार्थना किया। 7 మहीने 8 మहीने लगेगा అన్నారు కదా, వాళ్ళ గురించి ప్రార్థన చేశాం. हमने उनके लिए प्रार्थना की जिनके समय ज्यादा लगेगा बोला था। వాళ్ళు అన్నారు, उन्होंने कहा పాస్టర్ గారండి ఈయన, ये पास्टर जी है, పాస్టర్ అమ్మా शर्मा है, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. सामने वाले बेड वालों से कहा आप भी प्रार्थना कराइए। ఏమన్నారు తెలుసా? उन्होंने क्या बोला पता है? మేము చేయించుకోం, हम नहीं कराएंगे, మాకొద్దు ప్రార్థన हमें नहीं चाहिए, అన్నారు. हम तो 1 हफ्ता में डिस्चार्ज होने वाले हैं। ఒక వారంలో వెళ్ళిపోయేవాళ్ళు. 1 हफ्ता में डिस्चार्ज होने वाले हैं, हमें नहीं चाहिए बोला। అద్భుత కార్యం తెలుసా? लेकिन परमेश्वर ने अद्भुत कार्य क्या किया पता है? 4 రోజుల్లో 2 కిడ్నీ దేవుడు బాగు చేశాడు. तो 4 दिन में ही दोनों किडनी को प्रभु ने ठीक कर दिया। వారంలో సెలవు ఇచ్చారు వాళ్ళకి. तो जो 1 हफ्ता में ही छुट्टी दे दिया 6 महीने वालों को। ఈ వారంలోనే సెలవు ఇస్తారన్న వాళ్ళకి उन्होंने जिनको कहा था इसी हफ्ता में उन्हें छुट्टी देंगे, ఇంకా పెరిగిపోయిందంట. उनका बीमारी और बढ़ गया। 2 నెలల దాకా వాళ్ళు ఉండరు. वो 2 महीने तक और रहा अस्पताल में। ప్రియులారా, देखा प्रियो, చూసారా? देखा ప్రార్థన, प्रार्थना, ఏనోషు నేర్పిన ప్రార్థన, एनोश के द्वारा शुरू हुई प्रार्थना, అబ్రహాం చేసిన ప్రార్థన, अब्राहम की प्रार्थना, ఏలియా చేసిన ప్రార్థన, एलिया की प्रार्थना, సమూయేలు చేసిన ప్రార్థన, शमूएल की गई प्रार्थना, ఎజ్రా చేసిన ప్రార్థన, एज्रा की प्रार्थना, ఏబు చేసిన ప్రార్థన, आयुब की प्रार्थना। ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 278 మంది ప్రార్థనలు పరులు ఉన్నారు. तो इस तरह हम प्रार्थनाओं के बारे में बोलते रहेंगे तो
278 लोग हैं जो प्रार्थना करने అందుకే యేసయ్య అన్నాడు ప్రార్థన చేయటం మరవద్దు. इसलिए यीशु ने कहा प्रार्थना करना नहीं శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. परीक्षा में ना पड़ो, उसके लिए आप प्रार्थना करते అది रहो, కూడా ఆత్మలో చేయండి. वो भी प्रार्थना आत्मा में करो। మామూలు శరీర ప్రార్థన అనవసరం. जो बेकार में यूं ही करना था करके करने वाली నేను प्रार्थना ఇందాకే बेकार। చెప్పాను. मैंने पहले बताया ఆత్మ నీ పెదాలను కదిలించాలి, आत्मा ही आपको होठों को हिलाना నీ है, నాలుకను కదిలించాలి, आपका जीभ को हिलाना నీ है, స్వరాన్ని आपका కదిలించాలి, कंठ को हिलाना है, నిన్ను కదిలించాలి. आपको हिलाना है। అది ప్రార్థన నేర్చుకోండి. इस तरह की प्रार्थना ఆ सीखो। ప్రార్థన కొరకు నీతి అభ్యాసం इस చేయండి. प्रार्थना के धार्मिकता का अभ्यास करो, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. तभी अद्भुत कार्य होंगे। ఏంటి అద్భుతం తెలుసా? कैसी अद्भुत है पता है? శరీర అద్భుతాలు కాదండి, शरीर के लिए अद्भुत कार्य नहीं ఈ है, కాదండి. ये आशीर्वाद के कार्य नहीं है। 2 ఎకరాల పొలం కొంటాము, मान लो 2 एकड़ जमीन खरीदा 200 గజాల తలాలు కొంటాము, तो 200 गज या तो जमीन खरीदा, ఇవన్నీ కాదండి. ये सब ఈ ఆశీర్వాదాలు కాదు. ये आशीर्वाद नहीं है। ఈ దేవుని కార్యాలు మనకు చేస్తాడు, परमेश्वर ऐसा कार्य तो करेगा, మనం సాక్ష్యం చెప్పుకుంటామని. क्योंकि हम गवाही बताएंगे। ఆశీర్వాదాలు అంటే మనతో పాటు వచ్చాయి. आशीष जो है हम जो हमारे साथ आता है, ఇంకా ప్రభులు ఎక్కువ కార్యాలు చేస్తాం, और भी प्रभु में आगे कार्य करते ఇంకా ప్రభు కోసం పరిగెత్తుతాం, हैं, और भी हम प्रभु के लिए दौड़ते हैं, సంఘానికి పరిగెత్తుతాం. मनुष्य में दौड़ते हैं। మనలో ఉన్న నీరసాలు బలహీనతలు పోతాయి. हमारे अंदर की कमजोरियां बीमारियां चला మన जाएगा। ప్రేమ పారు నీళ్ళలాగా అయిపోతుంది. हमारे प्रेम जो है बहता हुआ पानी के समान మనకే हो जाएगा। ఆశ్చర్యం వేస్తుంది, हमारे अंदर देख के हमें अचंबा लगता है, మనకు ఆశ్చర్యం వేస్తుంది. अपने आप को देख के ही अचंबा लगेगा। మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సుస్థి పని అనేది పోద్ది. हमारे अंदर की सुस्तीपन चला जाएगा। రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना करेंगे। వందనాలు నాయన. धन्यवाद प्रभु जी, ఈ రాత్రి इस रात को నీ దాసుని తీసుకుని आपके दास को लेकर, ఈ దాసుని ద్వారా आपके दास के द्वारा యోధా పత్రిక గురించి వివరించారు నాయన. अवधा पत्री के द्वारा विवरण किया है, మాతో మాట్లాడారు. हमसे बात किया है, ఆ పత్రిక రాయాలని ఉత్సాహం వేసిందంట. तो उनको वो पत्री लिखने के लिए वो उत्साह मिला करके बोलता है। యేసు ప్రభు యొక్క నాయన సహోదరుడు, यीशु मसीह का छोटा भाई, మరియమ్మకి వివాహం అయిన తర్వాత పుట్టిన వ్యక్తులు. मरियम की शादी होने के बाद जो पैदा हुआ था, అయితే యేసు ప్రభు నమ్మలేదు మొదట్లో. पहले तो यीशु पर भरोसा नहीं किया। యేసు ప్రభు శిలువలో మరణించి यीशु का मृत्यु हो गया क्रूस में, సమాధి నుంచి లేచి कब्र से जी उठने के ఓ बाद అద్భుతమైనటువంటి దైవ కుమారుడు నమ్మారు. वो भरोसा किया परमेश्वर का पुत्र है यीशु। మా ముందు కూడా ప్రభు ప్రమాణం ఉంది నాయన. हमारे सामने भी एक प्रमाण है, మీ దాసుని ద్వారా ఈ రోజు మాట్లాడారు. आपके दास के द्वारा किया। రోజుకు ఆయన మీ జీవాహారాన్ని అందిస్తున్నారు. दिन पे दिन आप अपने जीवन की रोटी को పరిశుద్ధ पहुंचाता है, అగ్నితో తాగుతున్నారు. पवित्र आत्मा की आग से छूते हैं కానీ प्रभु। కదలికలు రావాలి, लेकिन प्रभु सबके अंदर वो उमंग आना है, కదలికలు రావాలి, वो हिलाना होना है, కదలికలు రావాలి, उमंग बढ़नी है, అగ్ని వాళ్ళలోకి రావాలి. आग आना है उनके। సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, राजा सुलेमान प्रार्थना करता है, ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించు. आकाश से आग को उंडेलो। ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, एलिया प्रार्थना करता है, ఆకాశం నుంచి అగ్ని आकाश కుమ్మరించు. से आग को उंडेलो। ప్రవక్త ప్రార్థన नबी చేస్తున్నాడు, प्रार्थना करता है, యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు, याजक प्रार्थना करता है, ఆకాశం అగ్ని కుమ్మరించి బలిపీఠం అందిస్తాం. आकाश से आग को उंडेलो वेदी के ऊपर बोलता है। పరిశుద్ధాత్మ శక్తులు నింపబడాలి. पवित्र आत्मा की शक्ति से भरे మనలో ఉన్నటువంటి ఈ లోక విషయాలను పోవాలి, हमारे अंदर के संसार की बातें चले जाना, హృదయం శుద్ధమైపోవాలి. हृदय शुद्ध हो जाना है। అయ్యా నీకు వందనాలు చెల్లి. प्रभु आपको धन्यवाद कहते రోజు हैं। వారిని ముట్టు నాయన, आज जो वचन सुनन सबको छू ముట్టు लीजिए, ప్రభువా. छू लीजिए प्रभु నీ जी। దాసుని ద్వారా మాట్లాడి మాట సైతాన్ని ఎత్తుకొని పోకుండా आपके दास के द्वारा जो बताया वचन शैतान ना ले जाने 100కి 100 ఫలం పంచేయమని 100 के 100 गुना फलवंत होने के लिए యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के। आमीन। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ వందనాలు.